210. పాత బడవస్కంలో 208. పాత బడవస్కంలో 208, కొత్త బడవస్కంలో 210. పల్లవి మొదటి చరణం చివరి చరణం పాడుకుందాం. స్తోత్రము పాడి పోగాడేదాను దేవాది దేవా నిన్ను రాజాది రాజా నిన్ను మ్రొక్కి కీర్తించెదను. దేవాది దేవా నిన్ను రాజాది రాజా నిన్ను మ్రొక్కి కీర్తించెదను. అద్భుతమైన ప్రేమ నాలో పరమా తండ్రి చూపు శుద్ధ ప్రేమ. అద్భుతమైన ప్రేమ నాలో పరమా తండ్రి చూపు శుద్ధ ప్రేమ. ఎన్నాడును మారని ప్రేమ నాలో నిలుచుండు ప్రేమ. ఎన్నాడును మారని ప్రేమ నాలో నిలుచుండు ప్రేమ. స్తోత్రము పాడి పోగాడేదను దేవాది దేవా నిన్ను రాజాది రాజా నిన్ను మ్రొక్కి కీర్తించెదను. దేవాది దేవా నిన్ను రాజాది రాజా నిన్ను మ్రొక్కి కీర్తించెదను. మాట తప్పని ప్రేమ పరమా వాక్కునిచ్చి ఆదరించే ప్రేమ. మాట తప్పని ప్రేమ పరమా వాక్కునిచ్చి ఆదరించే ప్రేమ. సర్వశక్తి గల దైవ ప్రేమ సతతము నుండు ప్రేమ. సర్వశక్తి గల దైవ ప్రేమ సతతము నుండు ప్రేమ. స్తోత్రము పాడి పోగాడేదను దేవాది దేవా నిన్ను రాజాది రాజా నిన్ను మ్రొక్కి కీర్తించెదను. దేవాది దేవా నిన్ను రాజాది రాజా నిన్ను మ్రొక్కి కీర్తించెదను. ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రభు శరీరంలో రక్తంలో పాలు పందుకొనుకు సంఖ్యాకాండము 23వ అధ్యాయము. సంఖ్యాకాండము 23వ అధ్యాయము. సంఖ్యాకాండము 23వ అధ్యాయము 10వ వచనాన్ని అందరం కలిసి చదువుకుందాం. 10వ వచనాన్ని అందరము కలిసి చదువుకుందాం. యాకోబు రేణువులను ఎవరు లెక్కించెదరు? ఇశ్రాయేలు 4వ పాలును ఎవరు లెక్క పెట్టగలరు? నీతిమంతుల మరణం వంటి మరణం నాకు లభించును గాక, నా అంత్యదశ వారు అంతం వంటిది అగునుగాక. నేను బిలాంకి ఏ మరణం కావాలంట? నీతిమంతుని వంటి మరణం కావాలని కోరుకున్నాడు. నీతిమంతుల మరణం వంటి మరణము నాకు లభించునుగాక అని కోరుకున్నాడు. తను ప్రార్థన చేశాడు. తర్వాత ఏమన్నాడంటే, నా అంత్యదశ వారి అంతం వంటి దగునుగాక అన్నాడు. చనిపోయే సమయానికి నేను ఎలాగుండాలి అని అంటే, వారి వలె ఉండాలి,
నీతిమంతుల వలె ఉండాలి, నా అంత్యదశ, నా చివరి దశ నేను అంత ఆత్మీయంగా ఉండాలి, నీతిమంతులుగా ఉండాలని కోరుకున్నాడు. కానీ తన జీవితంలో ఏమాత్రం కూడా అది నెరవేర్చబడలేదు. కారణం ఏంటంటే తను కోరుకున్నాడు కానీ అది తన జీవితంలో జరగలేదు. ఎందుకని అంటే తను దేవుని చిత్తాన్ని నెరవేర్చలేకపోతూ వచ్చినాడు, దేవుని యొక్క ఉద్దేశాన్ని నెరవేర్చలేకపోతూ వచ్చినాడు. కానీ కోరుకున్నాడు. చాలామంది మనం కూడా చాలాసార్లు మనం కోరుకుంటాం, మన మరణం బాగుండాలని, మనం చనిపోయిన నాటికి మనం చక్కగా మరి ఆత్మీయంగా చనిపోవాలని, మంచి మరణం పొందాలని ఎవరైనా అనుకుంటారు అనమాట. కానీ ఆ నీతిమంతుల వంటి మరణము అది అందరికి దొరకదు, అది కొందరికి మాత్రమే దొరుకుతుంది. నీతిమంతులు ఎక్కడికి వెళ్తారు? పరలోక రాజ్యంలోనికి వెళ్తారు. ఈ లోకంలో అనీతిమంతులుగా చనిపోతే వారికి నరకమే. ఈ భూమి మీద భౌతికంగా మనం పెడతాం, నీతిమంతులు ఉంటారని రకరకాలుగా మనము మరి ప్రభువునందు మృతునందు మృతులు ధన్యులని మనం బోర్డు పెడతాం, ఫ్లెక్సీ పెడతాం. కానీ దేవుని దృష్టిలో నీతిమంతులుగా ఉండాలి, ఆ మరణ దశ అలాగ ఉండాలని బిలాం కోరుకున్నాడు. కానీ తను అలాగ ఉండలేకపోతూ వచ్చినాడు. కారణం ఏంటంటే ఒక సందర్భంలో ఏమైందంటే ఇశ్రాయేలుని దేవుడు ఐగుప్తు నుంచి దేవుడు నడిపిస్తూ వచ్చినాడు. ఐగుప్తు దేశం నుండి దేవుడు తీసుకుని వస్తుంటే అప్పుడు మోయాబు ప్రాంతానికి మోయాబు మైదానంలోనికి వచ్చినప్పుడు ఇశ్రాయేలీని మోయాబు రాజు చూస్తూ వచ్చాడు. ఇశ్రాయేలీని మోయాబు రాజు బాలాకు చూసినప్పుడు వారిని జయించలేము, వారు ఎలాగున్నారంటే వారు పెద్ద సైన్యంగా ఉన్నారు. ఎందుకంటే వారు లక్షల మంది, ఆల్రెడీ వాళ్ళు ఎంతోమందిని జయించి వచ్చినారు. కాబట్టి ఇప్పుడు వారితో మనం పోరాడలేము, వాళ్ళతో మనము యుద్ధం చేయలేము. ఇప్పుడు ఏం చేయాలంటే బిలాం తీసుకురావాలి. బిలాముకు దేవుడు ఒక వరం ఇచ్చాడు. ఏంటా వరం అంటే బిలాం ఎవరినైనా శపిస్తే శపించబడతారు, దీవిస్తే దీవించబడతారు. కాబట్టి బాలాకు ఆ సంగతి ఎరిగి ఏం చేస్తూ వచ్చినాడంటే ఇప్పుడు ఈ జనమును ఎదిరించాలంటే, ఈ జనమును నశింప చేయాలంటే ఒకటే ఒక మార్గం, వాళ్ళతో యుద్ధం చేయలేం. కానీ వాళ్ళు ఎలాంటి వారుగా ఉన్నారంటే చూడండి, 22:4 చదవండి. 22:4 సంఖ్యాకాండం. మోయాబీలును మిద్యానీయుల పెద్దలతో ఎద్దు బీటి పచ్చిక నాకి వేయినట్లు ఈ జన సమూహం మన చుట్టూ ఉన్నది, యావత్తును ఇప్పుడు నాకి వేయినది. చాలా మనం ఇక్కడ చూస్తే ఎద్దు పచ్చి బీడును నాకి వేసినట్లు ఈ జనం ఏం చేస్తారు, మన చుట్టూ ఉన్న యావత్తును కూడా ఏం చేస్తారంట, నాకి వేస్తారనేటువంటి అనుమానము వారిలో చోటు చేసుకుంది. మోయాబీలు మిద్యానీయులు ఏం చేస్తూ వచ్చినారు, వాళ్ళకు భయం వచ్చింది. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఎలాంటి వాళ్ళు బలమైనటువంటి వారు. కాబట్టి వారిని జయించాలంటే ఏం కావాలా, మనం జయించలేము. అయితే బిలామును తీసుకుని వస్తే బిలాము ఏం చేస్తాడు బిలాము శపిస్తే వాళ్ళందరూ ఏమైపోతారు, శాపగ్రస్తులు అయిపోతారు. కాబట్టి ఇప్పుడు ఏం చేస్తూ వచ్చినాడంటే బిలాము దగ్గరికి కొంత డబ్బు ఇచ్చి బిలాము దగ్గరికి ఏం చేశాడు, మనుషులను పంపించినాడు. అప్పుడు బిలాము దగ్గరికి వచ్చినప్పుడు 6వ వచనం చూడండి, సంఖ్యాకాండం 22:6. కాబట్టి నువ్వు దయచేసి వచ్చి నా నిమిత్తము ఈ జనమును చెప్పించుము, వారు నాకంటే బలవంతులు, వారిని హతం చేయుటకు నేను బలవంతుదునేమో. అప్పుడు నేను ఈ దేశము నుండి వారిని తోలివేయుదును. ఏలయనగా నువ్వు దీవించువాడు దీవింపబడిననియు, చెప్పించువాడు చెప్పింపబడిననియు నేను ఎరుగుదును. ఇక్కడ బాలాకు రాజు మనుషులనిచ్చి పంపించాడు, బిలాం దగ్గరికి వెళ్ళండి, బిలాముకు కొంత బహుమానం ఇవ్వండి, కొన్ని కానుకలు ఇవ్వండి, నేను చెప్పానని చెప్పండి, బిలాము తీసుకురండి. ఎందుకంటే నేను బిలామును ఎరిగి ఉన్నానని మరి చెప్పాడనమాట. ఏమన్నాడంటే నువ్వు ఎవరినన్నా చెప్పిస్తే గనక నువ్వు చెప్పిస్తున్న వాళ్ళు చెప్పింపబడతారు, నువ్వు దీవించు. ఎలాంటి వాడంటే బిలాము మరి చాలా పవర్ఫుల్ కలిగిన వాడు అనమాట. అంటే దేవుడు అలాంటి మంచి శక్తిని ఇచ్చాడు, అతనికి మంచి వరం ఇచ్చాడు. అంటే బిలాము గనుక వెళ్ళి శపిస్తే అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఏమైపోతారంటే ఒకళ్ళ మీద కాదు, వాళ్ళందరి మీదకి ఆ పవర్ వెళ్తుంది అనమాట, ఆ యొక్క శాపం వెళ్తుంది. కాబట్టి వాళ్ళందరూ ఏమవుతారంటే శాపగ్రస్తులు అయిపోతారు. కాబట్టి అలాంటి
శక్తిని దేవుడు అతనికి ఇచ్చినాడు. ఇప్పుడు బాలాకు ఆ సంగతి ఎరిగి, నువ్వెవరినైనా శపిస్తే శపించబడతారు, దీవిస్తే దీవింపబడతారు, మరి మరి ఆ సంగతి నేను ఎరుగుదును అంటున్నాడు. అయితే బిలాం ఏం చేస్తూ వచ్చినాడంట, ఈ రాత్రి ఉండండి, నేను 7వ వచనం చూడండి, 7వ వచనం కూడా, మిద్యాను పెద్దలను సోది సొమ్ముని చేతబట్టుకుని బిలామునొద్దకు వచ్చి బాలాకు మాటలను అతనితో చెప్పగా, అతడు వారితో, ఈ రాత్రి ఇక్కడనే ఉండుడి, యెహోవా నాకు సెలవిచ్చిన మాటలను నేను తిరిగి వచ్చి మీతో చెప్పేదన నేను. అప్పుడు మోయాబు అధికారులు బిలామునొద్ద బస చేసిరి. దేవుడు బిలామునొద్దకు వచ్చి, నీ యొద్దనున్న ఈ మనుషులు ఎవరైనా అడగ్గా, బిలాము దేవునితో ఇట్లను, షిపోరు కుమారుడైన బాలాకును మోయాబు రాజు చిత్తికించుము, ఒక జనము ఐగుప్తు నుండి బయలుదేరి వచ్చెను, వారు భూతములను కప్పి ఉన్నారు, నీవు ఇప్పుడు వచ్చి నా నిమిత్తం వారిని శపించుము, నేను వారితో యుద్ధం చేసి వారిని తోలివేయుదునేమో అని వీరి చేత నాకు వర్తమానం పంపాను. దేవుడు ఏమన్నాడంటే 12వ వచనంలో, అందుకు దేవుడు, నువ్వు వారితో వెళ్ళకూడదు, ఆ ప్రజలను చెప్పింపకూడదు, వారు ఆశ్రయింపబడిన వారని బిలాంతో చెప్పాడు. ఇప్పుడు ఆ యొక్క ఆ యొక్క మోయాబు పెద్దలు మరి ఆ యొక్క బిలాం దగ్గరికి వచ్చినప్పుడు మరి బిలాం ఏం చెప్తూ వచ్చినాడంటే, ఈ రాత్రి ఇక్కడ ఉన్నాడు, ఈ రాత్రి ఉంటే నేను దేవుని దగ్గరికి వెళ్ళి దేవుని కనుక్కొని విచారణ చేసి మీకు ఏ సంగతి అయినా చెప్తానని చెప్పి ఆ రాత్రి ఏం చేస్తూ వచ్చినాడు, దేవుని దగ్గర విచారణ చేస్తూ వచ్చినప్పుడు దేవుడు ఆయన దగ్గరికి వచ్చి, దేవుడు ప్రత్యక్షమై అన్నాడు, ఈ ప్రజలు ఎవరంటే, ఈ ప్రజలు ఫలానా మోయాబీలు అని చెప్పి వచ్చినప్పుడు, మరి మిజ్జోనీయులు మోయాబీలు అని చెప్తూ వచ్చినప్పుడు దేవుడు అన్నాడు, నువ్వు వెళ్ళవద్దు, వారు దీవించబడినటువంటి వారు, నువ్వు వారిని శపించవద్దు, వారు ఆశీర్వదింపబడిన వారని బిలాముకు చెప్పాడు. ఉదయంనే లేచి బిలాం అన్నాడు, వాళ్ళ దగ్గరికి వచ్చి, మోయాబీ పెద్దల దగ్గరికి వచ్చి, మీరు తిరిగి వెళ్ళిపోండి, ఎందుకంటే దేవుడు నాకు వద్దన్నాడు, నాకు దేవుడు ప్రత్యుత్తరం ఇవ్వలేదు, కాబట్టి నేను చేయలేను, నేను చెప్పించలేదు, మీరు తిరిగి వెళ్ళిపోండి అన్నాడు. వాళ్ళు తిరిగి వెళ్ళిపోయిన తర్వాత మరలా ఏం చేశాడంటే, ఈసారి ఇంకా గొప్పవారిని, ఇంకా బాగా మాట్లాడగలిగినటువంటి వారిని, మరి చాలా ఘనత 15 వచనం చూడండి, అయినను బాలాకు ఘనత వహించిన కాబట్టి మరి ఎక్కువ అధికారులను మరలా పంపించినాడంట. పంపించినప్పుడు ఈసారి ఏం చేశాడంటే, బిలాము వాళ్ళు వచ్చి అంటున్నారు, మేము విలువైనటువంటి కానుకలు ఇస్తాం, మంచి బహుమతి ఇస్తాడు, మరి రాజు నిన్ను ఎంతో హెచ్చిస్తాడు అని చెప్పినప్పుడు బిలాము ఏం చేశాడంటే, ఆశ కొద్దీ, అంటే ఇప్పుడు దేవుడు ఒకసారి చెప్పాడు, ఏమన్నాడు దేవుడు, వారిని చెప్పింపు, నువ్వు వెళ్ళకూడదు, వారిని చెప్పించవద్దని 12వ వచనంలో చెప్పాడు. వారు ఆశీర్వదించబడిన ప్రజలు, నువ్వు వెళ్ళొద్దని చెప్పినప్పుడు ఆగిపోవాలి కదా, ఆగిపోలే. మరలా ఏం చేశాడు, దేవుని దగ్గర మరలా వెళ్ళి దేవుడిని అడిగినప్పుడు ఈసారి దేవుడు ఏమన్నాడంటే, దేవుడు ఈసారి వెళ్ళమన్నాడు కానీ దేవుడు ఏమన్నాడంటే, నువ్వు వెళ్ళు కానీ నేను పలికిన మాటే నువ్వు పలకాలి, నేనేది చెప్తానో అదే చెప్పాలి, నువ్వేది కూడా వాళ్ళని చెప్పించడానికి వీల్లేదు, నేనే మాట అయితే చెప్పానో అదే మాట నువ్వు చెప్పాలని చెప్పి దేవుడు బిలాంతో చెప్తాడు. అయితే దేవుడు ఎందుకు రెండోసారి వెళ్ళమన్నాడంటే, దేవుడు ఒకసారి చెప్పిన తర్వాత దేవుడు మనసు మార్చుకోడు, కానీ మనం మాటికి అడగటం చోట దేవుడు ఏం చేస్తాడు, దేవుడు ఇచ్చేవాడుగా ఉన్నాడు అనమాట. చాలాసార్లు మరి దేవుని చిత్తానికి అనుకోకుండా నాకు అదే కావాలంటే దేవుడు ఖచ్చితంగా ఇస్తాడు, కానీ మరి వాళ్ళు కోరుకున్నది దేవుడు ఇస్తాడు, కానీ దేవుడికి అది ఇష్టం లేదు. బిలాం కూడా ఏం చేస్తూ వచ్చినాడు, దేవుడిని అడుగుతూ వచ్చినాడు, కానీ దేవునికి మాత్రం ఏమీ లేదు, ఇష్టం లేదు. కానీ వాళ్ళు ఏం చేస్తూ వచ్చినారు, బిలాం వచ్చి మరలా అడుగుతున్నాడు. ఇప్పుడు ఆల్రెడీ ఒకసారి చెప్పినాడు దేవుడు అంటే ఎవరు, ఆయన ఒక సామాన్యమైనటువంటి వ్యక్తి కాదు, ఆయన గొప్పవాడు, ఆయన గొప్ప దేవుడు. కానీ మరలా వచ్చి వాళ్ళు ఏం చేస్తూ వచ్చినారట, మరలా వచ్చి అడుగుతున్నారు, కానీ అడిగినప్పుడు దేవుడు ఇచ్చేవాడుగా ఉన్నాడు. సరే అన్నాడు దేవుడు, ఈసారి అన్నాడు, బిలాం మనసు అర్థమైంది దేవునికి, బిలాము వాళ్ళు ఇచ్చే బహుమానం కొరకు అడుగుతున్నాడు, ఈయనకి మొత్తానికి ఆ ఘనత కొరకు వెళ్తున్నాడు, మనుషులు ఇచ్చే ఘనత కొరకు వెళ్తున్నాడు, కాబట్టి ఈసారి వెళ్ళమని చెప్పి అడిగినాడు అనమాట. అంటే దేవుడు ఇస్తాడు, కానీ ఏం చేస్తాడు,
ఏముంది బైబిల్లో ఒక మంచి మాట ఉంది చూడండి. 78వ కీర్తన 29వ వచనం చదవండి. 29వ వచనం చదవండి. వారు కడుపారా తిని తనిసిరి, వారు ఆశించిన దానిని ఆయన అనుగ్రహించెను. వారి ఆశ తీరక మునిపే ఆహారం ఇంకా వారి నోటిలో ఉండగానే దేవుని కోపం వారి మీదకి దిగాను. అంటే దేవుడు ఇచ్చినాడు, అంటే వాళ్ళు ఏం చేస్తూ వచ్చినారు? దేవుణ్ణి శోధిస్తూ వచ్చినారు. 18 వచ్చిన చూడండి. వారు తమ ఆశ కొలది ఆహారం అడుగుచు, కాబట్టి దేవుని శోధించారు వాళ్ళు. బిలాం కూడా ఏం చేస్తున్నాడంటే దేవుడు ఒకసారి చెప్తాడు, కానీ బిలాం ఏమంటున్నాడంటే మరలా వెళ్ళి దేవుడిని అడుగుతున్నాడు. ఆల్రెడీ దేవుడు ఒకసారి చెప్పాడు, వద్దు వెళ్ళకూడదు, వాళ్ళని చెప్పించకూడదు, వాళ్ళు ఆశీర్వదించబడిన వాళ్ళని 22వ అధ్యాయము 12 వచనం చెప్పినాడు. కానీ మరలా వెళ్ళి అడుగుతుంటే దేవుడు అన్నాడు, ఈసారి ఏం చేస్తామంటే ఎల్లు కానీ 20వ వచనంలో చూడండి, 22, 20. ఆ రాత్రి దేవుడు బిలాము నద్దకు వచ్చి, ఆ మనుషులు నిన్ను పిలవచ్చిన ఎడల నువ్వు లేచి వారితో కూడా వెళ్ళము, అయితే నేను చెప్పిన మాట చొప్పునే చేయవాలని చెప్పినాడు. కాబట్టి ఇప్పుడు ఏం చేశాడంటే ఇక ఉదయంనే లేచాడు. ఇక మనోడికి బాగా ఏమైంది, ఇప్పుడు రాజు ఇచ్చేటువంటి ఘనతను తీసుకోవాలి, రాజు దగ్గరికి వెళ్ళి ఆ రాజు ఇచ్చేటువంటి బహుమానం తీసుకోవాలి. అబ్బా దేవుడు మంచి ఛాన్స్ వచ్చింది, నాకేమొచ్చింది, ఇప్పుడు మంచి అవకాశం వచ్చిందని బిలాం ఏం చేశాడంట, ఉదయంనే లేచి గాడిది గంత కట్టిండంట. గాడిది గంత కట్టి ఏం చేస్తూ వచ్చినాడు, మోయాబు అధికారులతో కూడా బయలుదేరి వెళ్తూ వచ్చినాడంట. 22వ వచనములు చదవండి. అతడు వెలుస్తుండగా దేవుని కోపం రగులుకొనెను, యెహోవా దూత అతనికి విరోధై త్రోవలో నిలిచెను. అతడు తన గాడిదనెక్కి పోవుచుండగా అతని పనివారు ఇద్దరు అతనితో కూడా నుండిరి. ఇక్కడ మనం చూసినట్లయితే దేవుని యొక్క కోపం బిలాం మీద రగులుకుందంట. ఎందుకంటే దేవుడు వద్దన్నదాన్ని చేస్తున్నాడు, మరలా అడిగి మరీ చేస్తున్నాడు. అయినా సరే దేవుని కోపం వచ్చిందంట. దేవుని కోపం వచ్చి ఏం చేస్తూ వచ్చినాడంట, దేవుడు అతనికి విరోధి అయి త్రోవలో నిలిచిండంట. త్రోవలో నిలిస్తే గాడిద ఏం చేస్తుంది, గాడిద ఎక్కించుకుని వస్తుంది అనమాట. గాడిద ఎక్కిస్తూ వస్తుంటే 23వ వచనంలో త్రోవలో నిలిచినట చూచే. కాబట్టి ఇక్కడ ఏం జరిగిందంటే మొదటి విషయం ఏంటంటే వస్తుంటే త్రోవమ్మట ఉంది, అటు ఇటు పొలాలు ఉన్నాయి అన్నమాట. అటు ఇటు పొలాలు ఉంటే యెహోవా దూత దూషిని కత్తి చేతబచ్చుకుని త్రోవలో నిలబడ్డాడు. ఆ దారిలో నిలబడితే ఇప్పుడు ఆ గాడిద ఏమైందంటే యెహోవా దూతను గాడిద చూసింది కానీ బిలాం చూడలే. వెంటనే గాడిద ఏం చేసింది, పొలంలోకి వెళ్ళిపోయింది. పొలంలోకి వెళ్ళిపోతే దాన్ని ఏం చేసిండట, దాన్ని కొట్టినాడంట. ఏం చేశాడు, గాడిదని దారి మలుపుల్ని గాడిదని కొట్టగా అదేం చేసింది, 24వ వచనంలో ఇరుపక్కలను గోడలు గల ద్రాక్ష తోటల సందులో నిలిచెను. గాడిద యెహోవా దూతను చూచి గోడ మీద పడి బిలాము కాలును గోడకు అదిమిన కనుక రెండోసారి మరలా కొట్టిండంట. ఈసారి ఏం చేసిందంటే మరి ఆ యొక్క అటు ఇటు ద్రాక్ష చెట్లు ఉన్నాయి, మరి ఇరుకు ప్రదేశం గుండా వచ్చినప్పుడు అక్కడ ఏం చేసిందంటే దేవుడు ఆ దారిలో కూడా మరలా దేవుడు నిలబడ్డాడు. దూషిని గద్ది చేత పట్టుకుని యెహోవా దూత నిలబడినప్పుడు గాడిదకి భయం వేసి ఏం చేసిందంటే ఎలాగైనా తప్పుకుని వెళ్ళాలని గాడిద ప్రయత్నం చేస్తుంది. మరలా ఏం చేసింది, బిలాం కాలని గాడిద గోడకేసి నొక్కిందంట. వచ్చేసరికి ఈసారి మరలా కొట్టాడు. ఈసారి మరలా కొట్టినప్పుడు మరలా గాడిద ఏం చేసిందంటే యెహోవా దూతను చూసి ఈసారి ఏం చేసింది, 26వ వచనం చూడండి. యెహోవా దూత ముందు వెలుసు కుడికైనను ఎడమకైనను తిరుగుటకు దారి లేని ఇరుకు చోటు నిలువగా. ఇప్పుడు ఒక చిన్న ఇటుగాను అటుగాని తిరగటానికి అవకాశం లేదు, చిన్న సందుల నుంచి వెళ్తుంది. మరి కుడికి కానీ ఎడంగా తిరిగి తప్పుకోవడానికి అవకాశం లేదు. ఇప్పుడు ఆ గాడిద ఏం చేసిందంట గాడిది కూలబడిందంట. కూలపడంగానే బిలాం కన్నులు దేవుడు తెరిచిండంట. మరలా కొట్టిండు. కూలిపోగానే ఏం చేస్తూ వచ్చినాడు, మరలా కొట్టంగానే దేవుడు ఏం చేశాడు, గాడిదకి స్వరం ఇచ్చిండు. గాడిదకి స్వరం ఇచ్చినప్పుడు మనం అయితే ఏం చేయాలి చెప్పండి, బిలాం ఆశ్చర్యపోవాలి కదా. గాడిద మాట్లాడటం ఏంటి,
ఇన్ని రోజుల నుంచి గాడిద మీద నేను ప్రయాణం చేస్తున్నాను, అసలు గాడిద ఎప్పుడన్నా మాట్లాడుతున్నా ఆ చరిత్రలో ఉందా అనేది తనకు గ్రహింపు రావాలి కదా. ఆ గ్రహింపు లేదు ఆయనకి. ఆయన ఎంతవరకు ఏ గ్రహింపులో ఉన్నాడు? తొందరగా బాలాకు దగ్గరికి వెళ్ళాలి, ఆయన ఇచ్చే బహుమానాలు తీసుకోవాలి, ప్రజల్ని చెప్పించాలి, మరలా తిరిగి రావాలి. ఇదే ధ్యాసలో ఉన్నాడు, కానీ రెండో ధ్యాస లేదు. దేవుడు ఏం చేస్తూ వచ్చినాడంట? గాడిదకు ఏం చేసినాడంట? 28వ వచనంలో, అప్పుడు యెహోవా ఆ గాడిదకు వాక్యనిచ్చెను, నీవు నన్ను ముమ్మారు కొట్టిదివి, నేను నిన్నేమి చేసినని బిలాముతో అనగా, బిలాము, నీవు నా మీద తిరగబడితివి, నా చేత కడ్డకమున్నెడలా నిన్ను చంపి ఉందినని గాడిదతో అని. ఇక్కడ బిలాం ఏమంటున్నాడంటే, నువ్వు నన్ను ఎందుకు కొట్టినావు? నువ్వు నన్ను ముమ్మారు కొడుతూ వచ్చినావు, నువ్వు నన్ను ఈసారి ఎందుకు కొట్టాలి? కాబట్టి నువ్వు నన్ను ముమ్మారు కొడుతూ వచ్చినావు, నేను నీ దాన్ని అయిన కాడ నుంచి నేను ఎప్పుడైనా ఇలాగ చేశానా? ఎప్పుడైనా నీ మాట మీద నేను తిరగబడ్డానా అని చెప్పి ఆ గాడిద మాట్లాడుతూ వస్తుందన్నమాట. కాబట్టి నువ్వు ముమ్మారు నన్ను ఇలాగ ఎందుకు చేస్తున్నావు నువ్వు అని చెప్పి 28వ వచనాన్ని మరొకసారి చూద్దాం. అప్పుడు యెహోవా ఆ గాడిదకు వాక్యనిచ్చాను గనుక, అది నువ్వు నన్ను ముమ్మారు కొట్టితివి, నేను నిన్నేమి చేసినని బిలాము తనగా, బిలాము, నువ్వు నా మీద తిరగబడితివి, నా చేత కడ్డకమున్నెడలా. 30వ వచనం చదవండి. అందుకు గాడిద, నేను నీ దాన్నైన మొదలుకొని నేటి వరకు నువ్వు ఎక్కుసు వచ్చిన గాడిదని కానా? నేను ఎప్పుడైనా నీకు ఇట్లు చేయుట కద్దా అని బలాముతో అనెను. అతడు లేదనను. అంటే గాడిద ఏం మాట్లాడుతుందంటే, నువ్వు ఎప్పటి నుండో నా మీద ఎక్కుతున్నావు, దిగుతున్నావు, వెళ్తున్నావు, ఎన్నో రోజుల నుంచి నువ్వు నా మీద ప్రయాణం చేస్తున్నావు, నేను ఎప్పుడన్నా ఇలాంటి పని చేశానా? ఇలాంటి పని నేను ఎప్పుడన్నా చేశానా? అంటే గాడిద యొక్క ప్రయత్నం ఏంటంటే యజమానుడు కాపాడాలని, వాండర్ను కాపాడాలని. అరే, నా యజమానుడు దూత వచ్చింది, ఎవరి కొరకు వచ్చినాడు? బిలాం కొరకే వచ్చినాడు. యజమానుడు కాపాడాలని, రక్షించాలని ఆ ప్రయత్నం చేస్తుంది. అది అంటుంది గాడిద, నేను నీ దాన్నైంది మొదలుకొని ఎప్పుడైనా నేను ఇలాంటి పని చేశానా? నిన్నెప్పుడైనా నేను ఇబ్బంది పెట్టినానా? ఎక్కడన్నా ప్రయాణంలో నేను నీకు ఆటంకం కలగజేసినానా అని అంటున్నప్పుడు లేదంటున్నాడు. మరి లేదన్నప్పుడు ఎందుకు కొట్టావు నువ్వు? ఆలోచన ఉండాలి కదా. ఎప్పుడు ఈ గాడిద తిన్నంగా తీసుకొచ్చేది. ఇప్పుడు పొలంలోనికి పోయింది, తర్వాత ఇరుకు ద్వారంలో నుంచి వెళ్ళిపోతుంది. ఈయన ఒక దారిని కొడుతుంటే అది ఇంకొక దారిని వెళ్తుంది. మరి కొంచెమైనా ఆలోచన ఉండాలి కదా. ఈసారి ఏం చేసిందంట? రెండు పక్కల ఈ కొడుకు కానీ ఎరకు కానీ మరి తిరగటానికి అవకాశం లేనటువంటి ఇరుకు ద్వారంలోనికి తీసుకుని వెళ్ళిందంట. ఇప్పుడు యెహోవా దూత ముందు నుంచున్నప్పుడు ఇక గాడిద ఏం చేసిందంటే కూలబడిపోయింది. ఇక ఏం చేసిందంటే అటు వెనక్కి వెళ్ళలేదు, ముందుకి రాలేదు. అప్పుడు దేవుడు దానికి వాక్ ఇచ్చినప్పుడు అప్పుడు ఆ గాడిద మాట్లాడుతూ వచ్చింది. అసలు నేను నీ దాన్ని అయింది మొదలుకొని ఎప్పుడైనా నేను ఇలాంటి పని చేశానా? నువ్వు నన్ను ఎందుకు ఇలా 3 సార్లు ముమ్మారు ఎందుకు కొట్టావు? నువ్వు ముమ్మారు కొట్టావని అది లెక్క పెట్టుకుంటుంది. ఒకసారి కొట్టినప్పుడు 1 వేసాడు, 2 వేసాడు, 3 దెబ్బలు వేసాడు ఈడని అదేం చేస్తుంది? లెక్క పెట్టుకుంటుందంట. అప్పుడు దేవుడు ఏం చేశాడంటే బిలాం కన్నులు తెచ్చాడంట. 31వ వచనంలో, అంతలో యెహోవా బిలాం కన్నులు తెరిచిన కనుక దూసిన కడ్డకం చేత పట్టుకుని త్రావులో నిల్చున్న యెహోవా దూతను అతడు చూచి తల వంచి సాష్టాంగ నమస్కారం చేసెను. యెహోవా దూత, ఈ ముమ్మారు ఈ గాడిద నువ్వెలా కొట్టితివి? ఇదిగో నా ఎదుట నీ నడత ఏమైంది? విపరీతమైనది గనుక నేను నీకు విరోధినై బయలుదేరి వచ్చి తిని. ఏమన్నాడంటే, నువ్వు ఎందుకు రాయి ముమ్మారి గాడిదను కొట్టినావు? నువ్వు నీ నడత ఏమైందంటే నా ఎదుట విపరీతమైంది. నీ నడత నా ఎదుట ఏమైంది? విపరీతమైంది. నీ నడత బావాలే, నువ్వు తప్పిపోయినావు. నువ్వు ఇటువరకు బిలాము కాదు, నీ స్వభావం మారిపోయింది. నువ్వు ఇటువరకు మనిషివి కాదు, నీకు ఇప్పుడు వేరే రకాలైనటువంటి విధానంలో వెళ్ళిపోతూ వచ్చినావు నువ్వు. కాబట్టి నీ నడత ఎలాంటిదంటే నీ నడత ఇదిగో నీ నడత నా ఎదుట ఏమైంది? విపరీతమైనది కనుక నేను నీకు విరోధినై బయలుదేరి వచ్చి. అప్పుడు బిలాం అన్నాడు, చూడండి 33వ వచనం, ఆ గాడిద నన్ను చూచి ఈ ముమ్మారు నా ఎదుటి నుండి తొలగాను, అది నా ఎదుటి నుండి తొలగని ఎడల నిశ్చయముగా నేను ఇప్పుడే నిన్ను చంపి దాని ప్రాణం రక్షించినందునని అతనితో చెప్పాను. ఇక్కడ ఏమంటున్నాడంటే
ఆ గాడిద గనుక నిన్ను ముమ్మారు తప్పించకపోతే నేను నిశ్చయముగా ఆ ఖడ్గంతో నేను నిన్ను చంపి గాడిదని ఏం చేసేవాడిని, గాడిదని బ్రతికించేవాడిని. కాబట్టి గాడిదని బతికిస్తాడంట, బిలాముని ఏం చేస్తాడంట, ఖడ్గంతో చంపివేద్దును అంటున్నాడు. కాబట్టి గాడిదని బతికిస్తాడంట. నేను ముమ్మారు ఏం చేస్తూ వచ్చినావు నువ్వు, ఆ గాడిద ఏం చేసిందంటే యజమానుడిని కాపాడాలని అది ఏం చేసిందంట, ముమ్మారు ప్రయత్నం చేస్తే దాన్ని ముమ్మారు కొట్టినాడంట. అది గనక తప్పించకపోతే దేవుని యొక్క దూత అంటున్నాడు, నేను నిన్ను ఖడ్గంతో చంపి దాన్ని ఏం చేస్తును, దాని ప్రాణం రక్షించును. అప్పుడు అంటున్నాడు చూడు 34వ వచనంలో, అందుకు బిలాము, నేను పాపం చేసి తిని నువ్వు నాకు ఎదురుగా త్రోవలో నిల్చుట నాకు తెలిసినది కాదు. కాబట్టి ఈ పని నీ దృష్టికి చెడ్డదైతే, ఇప్పుడు కూడా చూడండి, నీ దృష్టికి చెడ్డదైతే అంటున్నాడు. ఆల్రెడీ దేవుని దృష్టికి చెడ్డదయ్యే కదా దేవుడు వచ్చింది. ఏమన్నాడు పైభాగంలో, ఏమన్నాడు, నా ఎదుట నీ నడత ఏమైంది, విపరీతమైంది అంటే మళ్ళీ కింద ఏమంటున్నాడు, నీ దృష్టికి చెడ్డదైతే నేను మళ్ళీ తిరిగి వెళ్ళిపోతాను అంటున్నాడు. అప్పటికైనా సరే దేవుడు ఏమంటున్నాడు, నీ నడత నా ఎదుట విపరీతమైనది అన్నాడు దేవుడు, నీకు విరోధమైన వచ్చాను అన్నాడు. అప్పుడు వెంటనే బుద్ధి తెచ్చుకుని వెంటనే వెనక్కి వెళ్ళాలి. కాబట్టి ఇప్పుడు ఏమంటున్నాడు, నువ్వు నాకు కనిపించలేదు, అయితే నీ దృష్టికి నేను పాపం చేసినట్లయితే నేను మరలా ఏం చేస్తాను, నేను మరలా తిరిగి వెనక్కి వెళ్ళిపోతాను అంటున్నాడు. అంటే అప్పుడు కూడా తనలో పశ్చాత్తాపం కలగట్లా, వెనక్కి వెళ్ళాలనేటువంటి మనసు కనపట్టలేదనమాట కదా. కాబట్టి మరి అలాంటి జీవితాన్ని కలిగిన వాడు బిలాము. అయితే దేవుడు అన్నాడు, నువ్వు వెళ్ళు కానీ నేను చెప్పిందే నువ్వు అక్కడ చెప్పాలన్నాడు. ఇప్పుడు ఏం చేస్తూ వచ్చినాడంటే, మరి బాలాకు ఎద్దకు వెళ్ళినప్పుడు బాలాకు తనతో మాట్లాడుతూ వచ్చినాడు అనమాట. ఎదుర్కోవడానికి బాలాకు బిలాముని దర్శించడానికి వెళ్ళాడు. చూడండి 36వ వచనంలో, ఆ పొలిమేర్ల శివరునున్న అర్నోను తీరం నందలి మోయాబు పట్టణం వరకు అతను ఎదుర్కొన్న బయలువెళ్ళగా బాలాకు బిలాముతో, నిన్ను పిలుచుటకు నేను నీ యొద్దకు దూతలను పంపింటిని కదా, నా యొద్దకు నువ్వెలా రాకపోతివి, నిన్ను గణపరచ సమర్థును కాను అనిను. కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడంటే, నువ్వు నా యొద్దకు ఎందుకు రాలేదు, నేను నిన్ను గణపరచను అనుకుంటున్నావా అని చెప్పి రాజు మాట్లాడుతూ వచ్చినాడు. అప్పుడు బిలాము అన్నాడు, లేదండి, నేను దేవుడు ఏది చెప్తాడో అదే చెప్తాను కానీ నేను వేరేది చెప్పను అన్నాడు. వెళ్ళినాడు. తన మనసులో ఒక ఆలోచన ఏంటంటే, దేవుడి కనుక ఆదమరుచుంటే వాళ్ళని చెప్పించాలని చూస్తూ వచ్చాడనమాట. దేవుని ప్రజలైన వారిని ఏం చేయాలనుకున్నాడంట, చెప్పించాలని చూస్తూ వచ్చాడంట. కానీ దేవుడు ఏం చేస్తూ వచ్చినాడంటే తనను చెప్పించకుండా ఆపాడనమాట. దేవుడు ఏం చేస్తూ వచ్చినాడు, తను చెప్పించే మనసు కలిగిన వాడే, కానీ దేవుడు ఏం చేస్తూ వచ్చినాడు, చెప్పించకుండా ప్రత్యేకంగా తన దగ్గర ఉండి, నువ్వు ఈ మాట పలుకు, నువ్వు ఈ మాట పలుకు, నువ్వు ఇదే పలకాలి, దీవించు వాళ్ళని అంటే ఏం చేస్తూ వచ్చినాడు, వాళ్ళని దీవిస్తూ వచ్చినాడు. 33వ అధ్యాయంలో మనం చదువుకున్నట్లయితే మరి 8వ వచనంలో అంటున్నాడు, ఏమని చెప్పించగలను, దేవుడి చెప్పించలేదే, ఏమని భయపెట్టగలను, దేవుడి భయపెట్టలేదు. అంటే అక్కడ ఏం చేస్తూ వచ్చినాడు, వాళ్ళని చెప్పిస్తూ వచ్చినాడు అనమాట, వాళ్ళని దీవిస్తూ వచ్చినాడు. ఇప్పుడు బిలాము అంటున్నాడు, నేను నిన్నేం చెప్పాను, చెప్పించమని చెప్పాను, నువ్వేం చేస్తున్నావు. బాలాకు అంటున్నాడు, బిలాము నేను నిన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చాను, నువ్వు ఇశ్రాయేలు ప్రజలను చెప్పించమని చెప్పిన, నువ్వు ఇప్పుడు ఏం చేస్తున్నావు, వారిని దీవిస్తున్నావు. ఇట్లంట ముమ్మారు దీవించిండంట బిలాము వారిని. ఆ యొక్క బాలాకు అంటాడు, నువ్వు ఏం చేస్తూ వచ్చినావంటే ముమ్మారు వారిని ఏం చేస్తూ వచ్చావు, నువ్వు వారిని దీవిస్తూ వచ్చినావు. కాబట్టి నువ్వు వారిని ఏం చేస్తూ వచ్చినావంటే దీవిస్తున్నావు కానీ వారిని చెప్పించలేదంటే. అప్పుడు బిలాము అన్నాడు, నేను ముందే చెప్పినా కదా, దేవుడు ఏది పలికితే అదే పలుకుతానని చెప్పి అక్కడ ఏం చేస్తూ వచ్చినాడంట, దేవుని యొక్క ప్రజలను చెప్పించకుండా ఏం చేస్తూ వచ్చినాడు, దేవుడు చెప్పిన మాటలనే పలుకుతూ వచ్చినాడంట కదా. కాబట్టి ఎవరిని కూడా మనం ఏం చేయకూడదంటే చెప్పించకూడదు. కొంతమంది మనము ఇతరులను ఏం చేస్తూ ఉంటాం చెప్పండి, చెప్పించే వారంగా ఉంటాం అన్నమాట. మన నోటమ్మటే శాప వచ్చినము రాకూడదు, ఎవరిని కూడా మనము చెప్పించకూడదు. దేవుడు ఆ ప్రార్థన వినడు. బైబిల్లో అనేక సందర్భాల్లో రాయబడింది, దేవుడు అంటాడు, నేను బిలాము చేసిన మనవి నేను వినకపోతిని అంటాడు. కారణం ఏంటంటే బిలాము చెప్పిస్తుంటే దేవుడు ఒప్పుకోలే.
కదా. ప్రార్థనలో కూడా మనం ఏమని ప్రార్థన చేయాలో తెలుసా అండి? ప్రభా, ఎవరైనా నిన్ను బాధ పెడుతుంటే, ప్రభా ఒక వ్యక్తి నన్ను బాధ పెడుతున్నాడు, ఒక వ్యక్తి నన్ను ఎంతో హింసిస్తున్నాడు, అతన్ని క్షమించు ప్రభా, అతనికి మారు మనసు కలిగించేయి, అతనికి మంచి మనసు కలిగించేయమని ప్రార్థన చేయాలి. కానీ అతన్ని శిక్షించు ప్రభా, అతన్ని గద్దించు ప్రభా, ఆ మనిషిని చంపే ప్రభా, ఇట్లాంటి ప్రార్థనలు ఏం చేయకూడదు, మనము చేయకూడదు. అవి దేవుడు ఇష్టపడదు సరిగదా, దేవుని యొక్క కోపం మన మీదకి వస్తుంది అన్నమాట. కాబట్టి దేవుని బిడ్డలైనటువంటి వారిని మనం ఏం చేయకూడదు, శపించకూడదు. ఎవరిని కూడా మనము శపించేటువంటి విధానంలో మనం వెళ్ళకూడదు. కొంతమంది ఏం చేస్తారు, ప్రార్థనలో శపించే వాళ్ళు ఉంటారు. ప్రార్థనలో కూడా ఎట్లా కఠినంగా ప్రార్థన చేస్తారు. ఆ ప్రార్థన దేవుడు వినడు. బిలాము యొక్క ప్రార్థనలు దేవుడు వినడు. కాబట్టి ఎవరైనా మిమ్మల్ని హింసించినప్పుడు, ఎవరైనా మిమ్మల్ని బాధపరిచినప్పుడు, దేవా వారిని క్షమించమని చెప్పాలి. దేవా వారిని కరుణించయా, వారిని క్షమించండి, వారికి తెలియక చేస్తున్నాడు, నా సహోదరుని క్షమించు, నా సహోదరుని క్షమించయా, తన మనసు మార్చు ప్రభా అని చెప్పి ప్రార్థన చేయాలి. కానీ ప్రభా ఆ మనిషిని గద్దించు, ఆ మనిషిని శిక్షించు, ఆ మనిషిని మరణ పడకలో పెట్టు, ఇలాంటి ప్రార్థనలు మనం చేయకూడదు. ఎందుకంటే దేవుని ప్రజలు, ఆ సేవకులే కానీ విశ్వాసులే కానీ మనం ఏం చేయొద్దండి, శపించకూడదు. శపించటము దేవుని చిత్తం కాదు, దేవునికి ఇష్టము లేని క్రియ. కాబట్టి బిలాము ఏం చేస్తూ వచ్చినాడంట, శపించడానికి వచ్చినాడంట. కానీ దేవుడు ఆ శాపాన్ని ఏం చేస్తూ వచ్చినాడంట, బైబిల్లో రాయబడింది, దేవుడు ఆ శాపాన్ని ఆశీర్వాదంగా మారుస్తూ వచ్చాడు. ద్వితీయోపదేశకాండం 23:5 ఆ మాట ఉందన్నమాట. ద్వితీయోపదేశకాండం 23:5 చదవండి. కాబట్టి దేవుడు శాపాన్ని ఏం చేస్తాడండి, ఆశీర్వాదంగా చేశాడు. కాబట్టి దేవుడు బిలాము విన్నాడా? కాబట్టి మనవి కూడా దేవుడు విన్నాడు. కాబట్టి క్షమించమని ప్రార్థన చేయాలి. కానీ శిక్షించండి, గద్దించండి, రోగం పెట్టండి, కాళ్ళు చేతులు ఎరగొట్టండి, అలాంటి ప్రార్థనలు దేవుని దగ్గర ఎప్పుడు కూడా మనం చేయకూడదు. దేవుణ్ణి ఏం చేయాలంట, అందుకని ఏమన్నాడు, మిమ్మను యేసుప్రభువారు కొత్త నిబంధనలు అన్నాడు, మిమ్మల్ని శపించే వారిని ఏం చేయాలంట అండి, దీవించమన్నాడు. దీవించాలి. దీవించమనగానే ఆయన ఏం దీవించడం, యాక్షన్ తీసుకుంటాడు. కాబట్టి దేవునికి మనం ఏం చేయాలంటే అప్పగించాలి. కానీ దేవా ఆ వ్యక్తిని శపించండి, ఆ వ్యక్తిని గద్దించండి అని మనం నోటాముట అనకూడదు. బిలాము ఏం చేస్తూ వచ్చినాడు, శపిస్తూ వచ్చినాడు కదా. దేవుని బిడలను ఏం చేస్తూ వచ్చినాడంట, శపిస్తూ వచ్చినాడు. 2 సందర్భాల్లో బైబిల్లో రాయబడింది. నెహెమీ గ్రంథం చదవవసరం కానండి, నెహెమీ గ్రంథం 13:2 కూడా ఈ మాట అక్కడ రాయబడింది. బిలాము మనవి విననొలకపోయినాడంట దేవుడు. కాబట్టి బిలాము శపిస్తే దేవుడు వినలేదు. తప్పు బిలాం, నువ్వు అలా చేయగద్దు, వాళ్ళు ఆశీర్వదింపబడిన వారు. నువ్వేం చేస్తావంటే వాళ్ళని దీవించు, నేను చెప్పినట్లు చేయమన్నాడు. కాబట్టి బిలాము అలాంటి దేవుని విధానంలో లేకుండా తప్పిపోయినవాడు. ఒకప్పుడు బిలాం చాలా తలాంతులు కలిగినవాడు. అందుకే దేవుడు అతనికి ఏం తలాంతి ఇచ్చాడు, ఎవరినైనా శపిస్తే శపించబడతారు, దీవిస్తే దీవించబడతారు అన్నమాట. కాబట్టి అలాంటి వరాన్ని దేవుడు అతనికి ఇచ్చినాడు. అయితే దాన్ని ఏం చేయొద్దండి, దేవుడు వరాలు ఇస్తాడు, వాటిని ఇతరుల మీద ఉపయోగించొద్దు, ఇతరుల నష్టానికి ఉపయోగించొద్దు. బిలాము ఏం చేస్తూ వచ్చినాడు, ఇతరుల నష్టానికి ఉపయోగిస్తూ వచ్చినాడు. బిలాము దేవుడు చేయొద్దన్న పనిని బిలాము చేశాడు. దేవుడు ఏమన్నాడండి, 22:12 చూడండి. 22:12 అందుకు దేవుడు, నీవు వారితో వెళ్ళకూడదు, ఆ ప్రజలను చెప్పింపకూడదు, వారు ఆశీర్వదింపబడిన వారు అని బిలాంతో చెప్పాను. బిలాం ఏం చెప్పాడంటే, బిలాంతో దేవుడు అన్నాడు నువ్వు వెళ్ళకూడదు అన్నాడు. కానీ బిలాం వెళ్ళాడు. బిలాము దేవునికి అవిధేయత చూపించాడు. అందుకే కళ్ళు మూసుకుపోయినాయి. గాడిదకి కనపడింది కానీ దేవుని దూత బిలాము కనిపించలేదు. బిలాము దైవ దర్శనాన్ని కోల్పోతున్నాడు. కారణం ఏంటంటే బిలాం కళ్ళు, ఆత్మీయ నేత్రాలు ముయ్యబడుతూ వచ్చినాయి. చాలాసార్లు మనకు కూడా ఆత్మీయ కళ్ళు ముయ్యబడతాయి.
దేవుడు మనకు కనిపించడు. ఎందుకంటే మన హృదయంలో ఏం లేదు, శుద్ధి లేదు. లోకంలోని జంతువులు కనపడతాయి, చీకటి శక్తులు కనపడతాయి, దేవుడు కనపడతాడు వాటికి. కానీ మనుషులు కనపడలేదు. కారణం ఏంటంటే మనం అంధత్వంలో ఉన్నాం, మనం గుడ్డితనంలో ఉన్నాం, మనము శరీర సంబంధమైనటువంటి విషయాల్లో మనం గుడితనంలో ఉన్నాం. అందుకే మనం చూడలేకపోతున్నాం కదా. జంతువు చూసింది, దేవుడి దూత నిలబడటం, ఆ యొక్క గాడి చూసింది, కానీ బిలాం చూడలేకపోతూ వచ్చినాడు. కారణం ఏంటంటే బిలాం దేవుని యొక్క మాటను ఏం చేయలేదండి, వినలేదు. దేవుని మాటకు బిలాం ఏం చేస్తూ వచ్చినాడు, అవిధేయత చూపించాడు. దేవుడు వెళ్ళొద్దన్న పనికి మరలా దేవుణ్ణి అడిగి శోధించి మరీ అక్కడికి వెళ్ళినాడు. కారణం ఏంటంటే అక్కడ ఎంతోనూ మరి విలువైనటువంటిది, అక్కడ ఏదో పొందాలని వెళ్ళాడు, కానీ అక్కడికి వెళ్ళినాక పొందలేదు. కారణం ఏంటంటే బిలాములో ఉన్నటువంటి మొదటి విషయం ఏంటంటే బిలాంలో అవిధేయత ఉంది. బిలాంలో అవిధేయత, దేవుని మాట విననటువంటి స్థితిలోనికి వచ్చేసాడు. ధనాన్ని చూసుకుని, లోకంలో ఉన్నటువంటి మనుషులు ఇచ్చే బహుమానాలు చూసుకుని బిలాం ఏం చేస్తూ వచ్చినాడంటే దేవునికి అవిధేయత చూపిస్తూ వచ్చినాడు. ఈ ఉదయకాల సమయంలో బలలో పాలు పొందుతున్నటువంటి నాతో కూర్చున్న మీతో కూడా దేవుడు మాట్లాడుతున్నాడు. మనం దేవునికి అవిధేయత చూపిస్తున్నాము, విధేయత చూపిస్తున్నాము. దేవుడు ఏదన్నా ఒకసారి వద్దన్నప్పుడు మనం ఆగిపోతున్నామా, లేకపోతే మరలా నాకు అదే కావాలని దేవుని శోధిస్తున్నామా, దేవుని మాటను త్రోసివేసి వెళ్తున్నామా? దేవుని మాటకు మనం ఏం చేయొద్దంటే అవిధేయత చూపించొద్దు, కానీ విధేయత చూపించాలి. దేవుడు అన్నాడు నువ్వు వెళ్ళొద్దు అన్నాడు మొట్టమొదట 12వ వచనంలో, కానీ బిలాం వెళ్ళలేదు, వెళ్ళిపోతూ వచ్చినాడు. అందుకనే బిలాంకి ఏం దొరకలేదు, బిలాంకి ఏం దక్కలేదు, నీతి మంతిని మంటి మరణము బిలాంకి దక్కలేదు. బిలాంని ఏం చేశారు చెప్పండి, ఖడ్గముతో చంపేశారు. బిలాం నీతిమంతుల మరణం కాదు బిలాం పొందింది ఎలాంటిదంటే దుర్మార్గమైనటువంటి మరణాన్ని ఎవరో అన్యాయస్తులు అలాంటి మరణాన్ని పొందుతారు. ఖడ్గము చేత బిలాము చంపబడ్డాడు. కాబట్టి బిలాము కోరుకున్నాడు, ఏమని కోరుకున్నాడు బిలాం? 23వ అధ్యాయం 10వ వచనంలో ఏం కోరుకున్నాడు? నీతిమంతులు వంటి మరణము నాకు లభించునుగాక, నా అంత్యదశ వారు అంతం వంటిది అగునుగాక అన్నాడు. కానీ ఆ మరణాన్ని పొందుకోలేదు. కోరుకున్నాడు, కానీ అతను అలాంటి నీతిమంతుల జీవితాన్ని తను జీవించలేదు. తను దేవునికి అవిధేయత చూపిస్తూ వచ్చినాడు. కాబట్టి ఎంతో నష్టపోతూ వచ్చినాడు. అంతేకాదు బిలాం ఎలాంటి వాడంటే, బిలాము వెళ్ళాడు, అందరినీ శపించడానికి వెళ్ళాడు, కానీ దేవుడు శపించనివ్వలేదు. అయితే బాలాకి కోపం వచ్చింది. నేను ఇక్కడికి తీసుకుని వచ్చి నీ చేత నేను ఇన్ని బలులు అర్పిస్తే, ఇక్కడ మీరు ఇంటికి వెళ్ళినాక చదువుకోవచ్చు, ఎన్నో బలులు అర్పిస్తాడు బిలాం. బాలాకుతో కూడా ఏం చేస్తాడు బిలాము? బలులు అర్పిస్తాడు అనమాట. ఎన్నో బలులు 23వ వచనం నుండి మనం చదువుకోవచ్చు. మీరు ఇంటికి ఇప్పుడు వద్దుగా, సమయం చాలదు, కానీ అక్కడ బాలాకుతో కలిసి బిలాం ఏం చేస్తాడు? బలులు అర్పిస్తాడు. 23వ అధ్యాయం 2వ వచనంలో కూడా ఆ మాట రాయబడుతూ వచ్చింది. కాబట్టి బలులు అర్పించినప్పుడు దేవుడు ఏం చేస్తూ వచ్చినాడంటే నువ్వు దీవించమంటే దీవిస్తూ వచ్చినాడు. ఇప్పుడు బాలాకి కోపం వచ్చి నువ్వు చేసిన తప్పు, నేను నీకు ఎంతో బహుమానం ఇస్తానన్నాను, కానీ నువ్వేం చేస్తూ వచ్చావు? శపిస్తూ వచ్చినావు అని చెప్పినప్పుడు మరి తను ఏం చేశాడంటే తను వెళ్తూ బాలాకి ఒక దౌర్భాగ్యమైనటువంటి ఆలోచన ఇచ్చి వెళ్ళిపోయినాడు. ఎందుకంటే బాలాకు కోపం వచ్చినప్పుడు బాలాకుతో ఒక ఇతరులకు నష్టాన్ని తీసుకొచ్చేటువంటి ఒక ఆలోచన, దేవునికి ఇష్టం లేనటువంటి ఒక ఆలోచన బాలాకి ఇచ్చాడు బిలాం. చూడండి, ఆ మాట చదువుకుందాం. 31వ అధ్యాయము 16వ వచనం చూడండి. సంఖ్యాకాండం 31:16 వచనం. ఇదిగో బిలాం మాటను బట్టి పేయేరు విషయంలో ఇశ్రాయేలు చేత యెహోవా మీద తిరుగుబాటు చేయించిన వారు వీరు కాదా? అందుచేత యెహోవా సమాజంలో తెగులు పుట్టి ఉండును కదా. చాలా మనం ఇక్కడ చూసినట్లయితే సంఖ్యాకాండం 31వ అధ్యాయం 16వ వచనంలో ఇదిగో బిలాం మాటను బట్టి పేయేరు విషయంలో ఇశ్రాయేలు చేత యెహోవా మీద తిరుగుబాటు చేయించిన వారు వీరు కాదా? అందుచేత యెహోవా సమాజంలో తెగుళ్ళు పుట్టించుండును. బిలాం ఏం చెప్పాడంటే వెళ్తూ ఒక చెడు సలహాన్ని ఇచ్చాడు. ఏంటి సలహా అంటే, బాలాకు నేను చెప్పింది విను, వాళ్ళని మనం శపించలేము, వాళ్ళని మనం ఏం చేయలేమంటే వారిని ఏమాత్రం కూడా వాళ్ళని ఎదుర్కోలేము, వాళ్ళని మనము
ఎంత మాత్రం కూడా వాళ్ళతో మనం పోరాడలేము. వాళ్ళతో ఒకటే చెయ్యి, నీ దగ్గర ఉన్నటువంటి మోయాబు స్త్రీలందరినీ కూడా, అందమైనటువంటి స్త్రీలను తీసుకుని వెళ్ళి వాళ్ళు ఉండేటువంటి ఏరియాలో విడిచిపెట్టండి. ఆ స్త్రీలను వాళ్ళ దగ్గరికి తిరగనివ్వండి. తిరగనిచ్చిన తర్వాత ఏం చేస్తావంటే వాళ్ళు ఆ స్త్రీలను చూసి వచ్చేస్తారు. వాళ్ళందరినీ పాపంలో పడేటట్టు చేయండి. వాళ్ళందరినీ పాపంలో పడేటట్టు చేసి వాళ్ళందరినీ ఏం చేయాలి? పాపంలో పడేటట్టు చేసి వారందరినీ కూడా వ్యభిచరించేటట్లు చేయమని చెప్పాడు. ఆ సలహా ఇచ్చాడు అనమాట. సలహా ఇచ్చినప్పుడు సంఖ్యాకాండంలో బిలాం మాటను బట్టి వాళ్ళు ఏం చేశారు చూడండి. 25వ అధ్యాయం, సంఖ్యాకాండం 25వ అధ్యాయం 1వ వచనం. ఇశ్రాయేలు హిత్తీములో దిగి ఉండగా ప్రజలు మోయాబు రాండతో వ్యభిచారం చేయసాగారు. కాబట్టి 2వ వచనం కూడా చదవండి. ఆ స్త్రీలు తమ దేవతలకు ప్రజలను పిలువగా వీరు భోజనం చేసి వారి దేవతలకు ఏం చేస్తూ వచ్చినారంట? నమస్కారం చేస్తూ వచ్చినారంట. బిలాం చేసిన తప్పుడు సలహా ఏంటంటే ఇశ్రాయేలులు ఇలా మాటినరు. ఇశ్రాయేలు దేవుడే వాళ్ళకి చెప్పించాలంటే మనం చెప్పిస్తే ఆయన చెప్పించడం, లేకపోతే వారితో మనం యుద్ధం చేయలేం. నువ్వు ఒక పని చేయి, ఇశ్రాయేలు అందరికీ ఏం చేస్తావంటే మోయాబు స్త్రీలను, అందమైన వారందరిని తీసుకుని వెళ్ళి వాళ్ళ దగ్గర పెట్టినట్లయితే వాళ్ళందరూ ఖచ్చితంగా పాపంలో పడిపోతారు. వాళ్ళు పాపంలో పడిన తర్వాత వాళ్ళందరి చేత విగ్రహారాధన చేయించండి. వాళ్ళందరి చేత విగ్రహారాధన చేయించిన తర్వాత వాళ్ళందరూ ఏమైపోతారు? దేవుని కోపం వారి మీద రగులుకుంటుంది. దేవుడే వాళ్ళతో యుద్ధం చేస్తాడు, మనం ఏం చేయవసరం లేదని ఆ చెడ్డ సలహా ఇచ్చి వెళ్ళాడు అనమాట. అదే సంఖ్యాకాండము 31:16లో మనం చదువుకున్నాం. బిలాం మాటను బట్టి ఏమైందంటే అనేక మందికి నష్టం జరిగింది. సంఖ్యాకాండం 25వ అధ్యాయము 9వ వచనం చదువుకున్నాం. 24,000 మంది తెగుళ్ళ చేత చనిపోయినారంట. బిలాం చేసిన పనికి దేవుని యొక్క కోపం ప్రజల మీదకి వచ్చేసింది. దేవుడు ఎప్పుడైతే వాళ్ళు మోయాబు రాళ్ళతో వ్యభిచారం చేస్తున్నారో, వారు విగ్రహారాధన ఎప్పుడైతే చేస్తున్నారో దేవుని యొక్క కోపం వారి మీదకి వచ్చి వారికి తెగుళ్ళు వస్తే ఎంతమంది చనిపోయినారంట అండి? 24,000 మంది చనిపోయినారు బిలాం ఇచ్చినటువంటి సలహాకి. బిలాం ఇచ్చే సలహా ఎలాంటిదంటే ఇతరులకు నష్టం తీసుకొచ్చేటువంటి సలహా. బిలాములో ఆ దౌర్భాగ్యమైనటువంటి నష్టాన్ని తీసుకొచ్చేటువంటి, ఇతరులకు నష్టాన్ని తీసుకొచ్చేవాడు బిలాం. మొదటి విషయం ఏంటంటే దేవునికి అవిధేయత చూపేవాడు. రెండో విషయము ఇతరులకు నష్టాన్ని తీసుకొచ్చేవాడు. కొంతమంది సలహాలు ఇస్తారు. ఆ సలహాలు ఎలాంటివంటే ఇతరులకు నష్టాన్ని తీసుకుని వచ్చేవి, ఇతరులను అవమానపరిచేవి, ఇతరులను బాధలోనికి తీసుకుని వచ్చేవి, ఇతరులను బాధించే సలహాలు. బిలాము కూడా అలాంటి సలహా ఇచ్చినాడు. కాబట్టి అనేక మంది నష్టానికి అదేమైంది? కారణమైంది. కాబట్టి బిలాం అలాంటి దౌర్భాగ్యమైనటువంటి సలహాని ఏం చేస్తూ వచ్చినాడు? వారికి ఇస్తూ వచ్చినాడు కదా. అంతేకాదు తన బోధ కూడా ఎలాంటి బోధ అంటే అది బిలాం బోధ ఎలాంటిది? అది దౌర్భాగ్యమైనటువంటి బోధ. బిలాము తన బోధ చేస్తే ఎలాంటి బోధ చేస్తాడంట అండి? మనుషులను తప్పుదారిలో పట్టించేటువంటి బోధ చేస్తాడు. ఎలాంటి బోధ చేశాడని బైబిల్లో 3వ విషయం ఏంటంటే, ఒకటి అవిధేయత చూపించాడు, రెండోది ఇతరులకు నష్టం కలగజేసే వ్యక్తిగా ఉన్నాడు బిలాం. 3వ విషయం ఏంటంటే బిలాం బోధ ద్వారా అనేక మందిని ఏం చేస్తాడు? వ్యభిచారులుగా చేస్తాడు. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము దేవుని వాక్యంలో మనకు బాగా పరిచయం ఉన్న మాట. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 14వ వచనం. అయినను నేను మీ మీద కొన్ని తప్పులములు మోపవలసి ఉన్నది. అవేమనగా విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తిననట్లును, జారత్వం చేయనట్లును ఇశ్రాయేలులకు ఉరియొగ్గమని బాలాకునకు బిలాము నేర్పిన బోధను అనుసరించేవారు నీలో ఉన్నారు. దేవుడు ఇక్కడ ఏమన్నాడంటే బిలాము బోధ ఎలాంటిదంట? బిలాం బోధ ఎలాంటిదంట? అక్కడ ఏం రాయబడుతూ వచ్చింది? ఇక్కడ ఏం మనం మరొకసారి చదువుకుందాం 14వ వచనములో. అయినను నేను నీ మీద కొన్ని తప్పుదములు మోపవలసి ఉన్నది. బిలాం బోధ ఏంటంట? విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తిననట్లును, జారత్వము చేయనట్లును, ఇశ్రాయేలులకు ఉరియొగ్గినట్లు బాలాకునకు నేర్పిన బిలాం బోధ అనుసరించేవారు. కాబట్టి విగ్రహములకు బలి ఇచ్చి వాటిని ఏం చేయొద్దండి? తినకూడదు. కానీ ఏం చెప్పినాడు? విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినండి, జారత్వం చేపించండి.
చూడండి ఆ బోధ ఎలాంటిదంట అది. అందుకని దేవుడు ఏమన్నాడంటే బిలాము బోధ ఎలాంటిదంటే ఇతరులకు ఏముండదు, నొప్పి ఉండదు, ఇతరులకు ఎవరికి గద్దింపు ఉండదు బిలాం బోధలో కదండి. కాబట్టి బిలాం బోధ ఎలాంటిదంటే కళ్ళు ఎందుకు తాగుతున్నవారంటే ఇది దేవుడిచ్చిన చెట్టే కదా. కొంతమంది అనేవాళ్ళు ఉన్నారు, అలాంటి బోధ చేసేవాళ్ళు కూడా ఉన్నారు. కళ్ళు తాగండి. కళ్ళు ఎందుకు తాగాలంటే ఏం చెప్తాడు తెలుసా అండి? ఓ పాస్టర్ గారు నేను తెలంగాణలో చూసిన, ఆయన కళ్ళు తాగుతాడంట. పాస్టర్ గారు మీరు ఎందుకు కళ్ళు తాగుతారంటే కళ్ళు ఇచ్చింది ఎవరు? చెట్టు ఇచ్చింది ఎవరు? చెట్టు కలగజేసింది ఎవరు? చెప్పండి అమ్మా, దేవుడు. కాబట్టి ఆ చెట్టు తాగితే ఏం పోయింది? పొగాకు ఇచ్చింది ఎవరు? పొగాకు చెట్టు ఇచ్చింది ఎవరు? మాట్లాడలేదు మీరందరూ. దేవుడే, ఏం కాదు, చుట్ట తాగొచ్చు, సిగరెట్ కాల్చొచ్చు. అలాంటి బోధ చేసేవాళ్ళు కూడా ఉన్నారు. అలాంటి బోధ చేసేవాళ్ళు కూడా అదేం బోధ అంటే బిలాం బోధ. ఒకసారి మా బాబాయ్ గారి అబ్బాయిది పెళ్లి జరుగుతుంది. పెళ్ళికి వెళ్ళాను నేను. పెళ్ళికి వెళ్తే ఆ పాస్టర్ గారి దగ్గరికి వాళ్ళు వేరే సంఘానికి వెళ్తారు, మనసాహోసం కాదు. ఆ పాస్టర్ గారి దగ్గరికి వాళ్ళ స్థానిక సేవకుడు కదా ఆయన, వాళ్ళు కొత్త బట్టలు తీసుకొచ్చి పాస్టర్ గారు ప్రార్థన చేయండి అన్నాడు. ఆ పాస్టర్ గారు ఏం చేస్తున్నాడు అంటే పసుపు ఏదని అడుగుతున్నాడు. పసుపు ఎందుకంటే ఆ బట్టలకి ఏం చేస్తున్నాడు అంటే అంచుల మీద పసుపు రాస్తున్నాడు. నేను అడు పసుపు ఎందుకు రాస్తారండి మీరు అంటే పసుపు రాయొచ్చు, పసుపు శుభానికి గుర్తు అంటున్నాడు. పసుపు దేనికి గుర్తంట? శుభానికి గుర్తంట. పాస్టర్ గారే ఆ మాట చెప్తే ఆ విశ్వాసులందరూ ఏం చేస్తారు చెప్పండి? విశ్వాసులందరూ ఏం చేస్తారు? అది బిలాం బోధ. చేయకూడదు. ఏం చేయకూడదంట? విగ్రహములకు బలిచ్చిన వాటిని తిననట్లును, జారత్వం చేయనట్లును, ఇశ్రాయేలుకు ఉరియొగ్గినట్లు మరి బాలాకు నేర్పిన బోధ అండి. బాలాకి ఏం చెప్పాడంట? ఇట్లా లాభం లేదండి, మీరు ఒకటే చేయండి, నేను నీకు చిన్న సలహా ఇస్తాను. మీరు చాలా బాధపడుతున్నారు, నీ బాధ నేను అర్థం చేసుకున్నాను. నేను ముందే చెప్పే కదా ఆయన శపించడని, ఆయన శపించనివ్వడు. మీరు ఒక పని చేయండి, నేను చెప్పినట్టు చేయండి. ఇశ్రాయేల్ అందరి చేత మంచి మంచి ఆడవాళ్ళందరిని తీసుకుని వెళ్ళి ఆ మోయాబు వాళ్ళందరినీ కూడా ఇశ్రాయేల్ పాలెంలోకి పంపించండి. వాళ్ళందరూ కూడా వ్యభిచారం చేసేస్తారు, వాళ్ళందరితో కూడా విగ్రహారాధన చేయించేయండి అని చెప్పి ఏం చేస్తూ వచ్చినాడంట? బోధ చేశాడంట కదండి. అలాంటి బోధ రేపు నరకానికి తీసుకుని వెళ్తుంది. కాబట్టి అలాంటి తప్పుడు బోధ చేసేవాడు బిలాం. లంచం తీసుకునేవాడు తీసుకోనండి, ఏం కాదు, తీసుకొని ఏమైంది? ఇలాంటి భయంకరమైనటువంటి బోధ చేసేది బిలాం. కాబట్టి ఇప్పుడు మనం చూస్తూ వచ్చినాం, బిలాం ఇచ్చినటువంటి సలహా ఎంతమంది చనిపోయినారు? ఎంతమంది? 24 మంది చనిపోయినారు. తెగుళ్ళు వచ్చేసిన వాళ్ళలోనికి ఎంతోమంది గందరగోళం అయిపోయింది, పరిస్థితి అంతా చెదిరిపోయినారు. కారణం ఏంటంటే బిలాం ఇచ్చేటువంటి తప్పుడు సలహాలు అలాగ ఉంటాయి దేవుని బిడ్డలారా. కాబట్టి మనం ఏం చేయాలంటే మనము దేవుని వాక్యాన్ని అనుసరించి మనం నడుచుకోవాలి, దేవుని వాక్యం ప్రకారంగా మనం నడుచుకోవాలి. కాబట్టి ఏదేదో బాధలు ఏం కాదులండి, చేయొచ్చులండి, తినొచ్చులండి, ఇలాంటి ఆచారాలు మనం కలిగి ఉండకూడదు దేవుని బిడ్డలారా. బైబిల్ మనకి ఏం చెప్తుందో దాన్ని అనుసరించి నడుచుకోవాలి. ఇప్పుడు ఏం చేయకూడదు? మనము విగ్రహములకు బలించిన వాటిని ఏం చేయొద్దంట? తినొచ్చునా? తినకూడదు. తర్వాత జారత్వం చేయొచ్చునా? చేయకూడదు. జారత్వం అంటే ఏంటి? భార్య ఉండగా మరొక అమ్మాయితో తిరగటం జారత్వం అన్నమాట. భార్య బ్రతుకున్న రోజులు ఇంకొక అమ్మాయితో ఉంటున్నాడంటే జారత్వం చేస్తున్నటువంటి వ్యక్తి అని అర్థం. దాన్ని జారత్వం అంటారు. వ్యభిచారం అంటే అందరితో తిరిగి చేసేది వ్యభిచారము. జారత్వం అంటే భార్య ఉండగానే లేదా భర్త ఉండగానే ఇంకొకరితో తిరగటము జారత్వం. ఇది భయంకరమైనది, పాపం కంటే ఎక్కువైనది జారత్వం. కాబట్టి చేయకూడదండి, తప్పు. ఈ రోజునేది బతుకు తెరుగు కొరకు చేసేవాళ్ళు ఉన్నారేమో, ఇక్కడ లేరు. కనుక పరాయి పురుషుని జోలికి వెళ్ళకూడదు. నీ భార్య బతుకుండా ఇంకో స్త్రీ దగ్గర నువ్వు ఉన్నావనంటే నువ్వు ఖచ్చితంగా చచ్చిపోతే నరకానికి వెళ్తావు. నువ్వు తీర్పులోనికి రావు. నువ్వు ఖచ్చితంగా నరకంలోనికి వెళ్ళి నువ్వు తీర్పులోనికి వస్తావు.
నువ్వు జీవంలోనికి రావు, నువ్వు తీర్పులోనికి వస్తావు, నరకానికి వెళ్ళిపోతావు, అగ్గి నారదు పురుగు సావు. కాబట్టి బిలాం అయితే ఏం చెప్పినాడంటే విగ్రహములా, ఇప్పుడు చాలామంది ఏమంటున్నారంటే మరి కొన్ని ఏం చేస్తున్నారు, వాళ్ళు రకరకాల బోధలు వచ్చేసినాయి అన్నమాట. తినొచ్చు, ప్రార్థన చేసుకుని ఏం చేయొచ్చు అండి, తినొచ్చు అంటున్నారు. కాబట్టి కొంతమంది అట్లా తినేవాళ్ళు కూడా ఉన్నారు అనమాట. ఏం కాదులే, ప్రార్థన చేసుకు తినేద్దాం, కాబట్టి అపవిత్రమైనవి తెలిసి కూడా ప్రార్థన చేసుకు తినేద్దాంలే అంటే దేవుడు ఏమంటున్నాడంటే అలాంటి బోధ అది సరైంది కాదు. కాబట్టి బిలాము ఏం చేస్తూ వచ్చినాడు అంటే అండి, ఎలాంటి బోధలు చేస్తాడు బిలాము? ఏం చేస్తాడు ఆయన బోధ చేస్తే ఏమైందంట, అనేక మంది నష్టంలోనికి వెళ్ళిపోతారు అనమాట. కాబట్టి బిలాము అలాంటి మరి తప్పు బోధ బోధిస్తూ వచ్చినాడు, బిలాము బోధ కదా. మనం గమనించాలి ఎవరి బోధ ఎలాంటిది అనేది మనం గమనించాలి. లేదా ఎవరైనా మనకు సలహాలు ఇస్తున్నప్పుడు, ఎవరైనా మనతో మాట్లాడుతున్నప్పుడు మనం గమనించాలి ఇది ఏ బోధ, ఇది బిలాం బోధ. అట్లాంటి విషయాన్ని మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. ఇప్పుడు బిలాంలో ఎన్ని చూస్తూ వచ్చినాం, అవిధేయత చూపించి వచ్చాడు దేవుని దగ్గరికి. దేవుడు ఏమన్నాడు దేవుడు వెళ్ళకూడదు, వారిని చెప్పించకూడదు అంటే వెళ్ళిపోయినాడు. దేవుని శోధిస్తూ వచ్చినాడు, వెళ్ళినాడు, అవిధేయత చూపిస్తూ వచ్చినాడు. అనేక మందికి 24,000 మందికి మరణానికి ఏమైనాడండి, ఇతరులు నష్టానికి కారకుడు బిలాం. మనం ఇచ్చే సలహాలు ఇతరులు నష్టపోకూడదు, ఇతరులు దుఃఖపడకూడదు, ఇతరులు బాధపడకూడదు కదా. అలాంటి మంచి జీవితాన్ని మనం కలిగి జీవించాలి. బిలాం అలాంటి జీవితాన్ని జీవిస్తూ వచ్చాడంట. అంతేకాదు, మూడో విషయం, బిలాం ఇచ్చే తప్పుడు బోధ, తనలో సరైనటువంటి యథార్థత లేదు, తన జీవితము సరిగా లేదు. అంతేకాదు, అతనిలో నుంచి మరొక విషయాన్ని కూడా మనం చూసినట్లయితే యూదా పత్రిక 4వ విషయాన్ని కూడా మనం చదువుకుందాం. యూదా పత్రిక అక్కడ కూడా ఒక మంచి మాటను దేవుడు రాసి పెడుతూ వచ్చినాడు. యూదా పత్రిక ప్రకటన గ్రంథానికి ముందుంటుంది చూడండి. యూదా పత్రిక 11వ వచనం చదవండి. 11వ వచనం, అయ్యో వారికి శ్రమ, వారు కయ్యోను నడిచిన మార్గము నడిసిరి, బహుమానం పొందవలనని ఆ బిలాము నడిచిన త్రప్పుదావలో ఏం చేస్తూ వచ్చినారంట, ఆత్రముగా పరిగెత్తిరి, కోరాహు చేసినట్లు తిరస్కారం చేసి నశించిన. ఇక్కడ దేవుడు అంటాడు అయ్యో. అయ్యో అంటే అర్థం ఏంటి? ఎంతో బాధతో చెప్పే మాట. అయ్యో వారికి శ్రమ, కయ్యూను నడిచిన మార్గమును నడిచిరి, బహుమానం పొందవలనని బిలాము నడిచిన త్రప్పు త్రోవలో ఆత్రముగా పరిగెత్తిరి, కోరాకు చేసినట్లు తిరుగుబాటు చేసిన. ఇక్కడ ముగ్గురున్నారు. ఒకడెవడు? కయ్యోను. ఎవరంటే నరహంతకుడు. కయ్యోని మార్గం నరహంతక మార్గం. బిలాం మార్గం ఎలాంటిదంటే బహుమానం కొరకు పరుగులు తీస్తున్నాడు. కోరాహు ఎలాంటి వాడు అంటే తిరుగుబాటు స్వభావం కలిగిన వాడు. మోషే అహరోనుల మీద తిరుగుబాటు చేస్తూ వచ్చినాడు. ఇలా ముగ్గురు మార్గంలో ఏం చేయవద్దంట అండి, నడవద్దంట. బిలాము బోధను మనం జ్ఞాపకం చేసుకుంటే బిలాము బహుమానం పొందవాలని ఏం చేస్తున్నాడంట? ఏం చేస్తున్నాడు బిలాము? పరుగెత్తుతున్నాడంట. ధనాపేక్ష. ఈ దినాన పరుగులో 2 రకాలు ఉంటాయి. పరుగులో 2 రకాలు ఉంటాయి. బిలాము ఎందుకు పరుగులు తీశాడు? మరొకసారి చదువుకోదాం చూడండి. మనం బిలాము కారణం చూద్దాం. బహుమానం పొందవలనని బిలాము నడిచిన త్రప్పు తావలో ఆత్రముగా పరిగెత్తిరి. బిలాము ఆత్రంగా పరిగెత్తున్నాడు అంట. గెహాజీ కూడా ఏం చేస్తూ వచ్చినాడు? నయమాన్ రథం వెళ్తుంటే ఆత్రంగా పరిగెత్తున్నాడు అంట. ఆ యొక్క నయమాన్ చూసాడంట, అరే మన వెనకాల ఎవడు ఆత్రంగా పరిగెత్తుకొస్తున్నాడు, ఎవరో కొంచెం రథం ఆపరా అంటే అప్పుడు గెహాజీ ఏం చేస్తున్నాడు? నయమాన్ కలుసుకోవడానికి వెళ్ళిండంట. దేనికోసం వెళ్ళాడు? నయమాన్ ఇచ్చే బహుమతులు పొందాలని. గెహాజీ కూడా దేని కొరకు వెళ్ళాడు? పరుగులో 2 రకాల పరుగులు, బహుమానంలో 2 రకాలు. ఆ యొక్క పరుగు ఎలాంటిదంటే లోక సంబంధమైనటువంటి పరుగు. అపోస్తలుడైన పౌలు పరిగెత్తున్నాడు. ఆ పరుగు చూడండి. పౌలు కూడా పరిగెత్తాడు దేవుని వాక్యంలో. పౌలు పరుగు
మనం చూసినట్లయితే దేవుని వాక్యంలో పౌలు కూడా ఏం చేస్తూ వచ్చినాడంటే, పౌలు కూడా పరుగు తీసుకొచ్చినాడు. ఫిలిప్పీలకు రాసిన పత్రికలో, అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 14వ వచనం చదవండి. 14వ వచనం, క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానం పొందవలనని గురి వద్దకే పరిగెత్తుచున్నాను. పౌలు పరిగెత్తేది ఏది? అది ఆత్మ సంబంధమైన పరుగు అయింది. బిలాం పరిగెత్తేది మనుషులిచ్చే పరుగు, మనుషులిచ్చే బహుమానాల కొరకు. పౌలు పరిగెత్తేది ఏంటి? శరీర సంబంధమైన వాటి అన్నింటిని ఏం చేశాడంట? పెంటతో నష్టము గెంచుకున్నాడంట కదా. వాటన్నిటిని ఏం చేశాడు? 9వ వచనం చూడండి. క్రీస్తుని సంపాదించుకుని ధర్మశాస్త్రం మూలనైన నా నీతిని గాక క్రీస్తు యేసునందు విశ్వాసం మూలనైన, లేకపోతే 11వ వచనంలో మధ్య భాగంలో ఉంది చూడండి, సమస్తమును నష్టపరుచుకుని వాటితో పెంటతో సమానముగా ఎంచుకొనిచున్నాను కదా. పరుగు తీస్తున్నాడు పౌలు. సమస్తం భౌతికమైన వాటి అన్నింటినీ కూడా పౌలు ఏం చేస్తూ వచ్చినాడు? పెంటతో సమానంగా ఎంచుకున్నాడు. పౌలు పరుగు ఎలాంటిదంటే అది ఉన్నత పిలుపునకు కలుగు బహుమానం కొరకు. పౌలు పరిగెత్తే దేని కొరకు అంటే అది యుగయుగం నుండే దాని కొరకు పౌలు పరిగెత్తున్నాడు. ఈ లోక సంబంధమైనటువంటి వాటి అన్నింటిని కూడా ఏం చేస్తూ వచ్చినాడంట? పెంటతో సమానంగా ఎంచుకున్నాడు. అలాంటి పరుగులు తీస్తున్నాడు పౌలు. అందుకేమంటాడు? మంచి పోరాటం పోరాడి తిని నా పరుగు కడముట్టించి తిని. కానీ మన పరుగు ఏంది? బిలాం పరుగు ఏంటి? ధనాపేక్ష. దేవుని పక్కన పెట్టేయండి. దేవుని ఏం చేస్తున్నాం చెప్పండి? మనం కూడా ఎలాంటి వారం చెప్పండి? మనం కూడా ఎలాంటి వారం? బిలాం లాంటి వారమే. మనం ఏదో మనం చెప్తున్నాం, కానీ మనం కూడా బిలాం లాంటి వారం. దేవుని పక్కన పెట్టేసి ఆదివారం నాడు 1000 రూపాయలు ఇస్తాము, కూలి 1000 రూపాయలు అంటే ఎవడన్నా వచ్చి నీకు 2000 ఇస్తే ఈరోజు నాకు ఖచ్చితంగా నువ్వు రావాలంటే ఏం చేస్తారు చెప్పండి? 2000 పోగొట్టుకుంటావా? మందిరం పోగొట్టుకుంటావా? ఏం చేస్తారు? కూలి 1000 రూపాయలు అండి. మామూలుగా 2000 ఇస్తానంటారు ఆ రోజు వచ్చి, ఆదివారం నాడు వచ్చి. అప్పుడు ఏం చేస్తారు? దేవుని పక్కన పెట్టేసి 2000 కొరకు వెళ్ళిపోతాం కదండి. అదే పరుగు అంటారు. నిన్న మనకి ఏ రోజు? నిన్న 2వ శనివారం ఉపవాస ప్రార్థన. ఒక్క పురుషుడు ఉన్నాడా? ఏమైపోయినారు వీళ్ళంతా? పరుగులు తీస్తూ ఉన్నారు కొంతమంది. ఏటి కొరకు? నెలకొక్కసారి ఉండలేరు మందిరంలో. ఒక్కరోజు నెల కొరకు ఏం చేయలేరండి? నష్టపరుచుకుని ఆత్మీయ విషయాల్లో ఉండలేం. మనం బాధపడకండి. మనం ఎలాంటి జిత్తులో ఉన్నామంటే మనం బిలాంలే. ఎందుకంటే మనం ఏం చేస్తున్నామంటే మనం డబ్బును ఎక్కువ ప్రేమిస్తూ ఉన్నాం. బిలాం కూడా ఏం చేస్తూ వచ్చినాడు? దేని కొరకు? బిలాం పరుగు ఏంటి? ఉదయకాలం లేచిన కాడ నుంచి మన పరుగు ఏంటి? బిలాం పరుగు ఏంటి? మనం ఏమైనా ఆత్మీయ విషయాల్లో కొంచెం ఏమైనా పరిగెత్తున్నామా? పిలుపు పరుగులు తీశాడంట బైబిల్లో, నపుంసకుని కలుసుకోవడానికి. సువార్త పరుగు అది. పౌలు పరుగు తీస్తూ వచ్చినాడు. అలాగే మోషే పరుగు తీస్తూ వచ్చినాడు. మోషే దేని కొరకు ప్రయాసపడ్డాడంట? చూడండి దేవుని వాక్యంలో 11వ అధ్యాయము, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 32వ వచనం చూడండి, లేకపోతే 34వ వచనం నుండి చూడండి. 34వ వచనం, క్షమించండి, 24వ వచనం. 24. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకుని అల్పకాల పాపభోగమును అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమించడం మేలని యోచించి పరో కుమారుని అనిపించుకున్నట్టు ఒప్పుకొనలేదు. ఎలయనగా అతడు ప్రతిఫలంగా కలగబో బహుమానమందు దృష్టి ఉంచాను. కాబట్టి దేని అని దృష్టి ఉంచాడు ఆయన? ఇక్కడ కూడా బహుమతేనంట. ఇక్కడ కూడా బహుమానమే. ఏ బహుమానం అది? పరో కుమార్తెని అనిపించుకోవడానికి ఇష్టపడలేదంట. ఆయన దేని కొరకు ఎదురు చూస్తూ వచ్చినాడంట? క్రీస్తు యేసునందు ఏం చేస్తూ వచ్చినాడు? ఆయనతో ఉండాలి. అతడు ప్రతిఫలముగా కలగబో బహుమానమందు దృష్టించిండు.
ఈ ప్రయాస వ్యర్థమే. ఈ లోకములో బైబిల్ రాయబడింది, వ్యర్థము వ్యర్థము సమస్తము వ్యర్థమే. దేవుని కంటే ఎక్కువగా బిలాము ఏం చేస్తూ వచ్చినాడంటే డబ్బుని ప్రేమించినాడు, ధనానికి ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చినాడు. అందుకని బిలాము ఖడ్గంతో చంపబడ్డాడు. నీతిమంతుని మరణం అతనికి దొరకలేదు. కాబట్టి నేటి దినాన సేవకులైనా సరే, విశ్వాసులైనా సరే డబ్బు కొరకు ఎంత ప్రాముఖ్యత ఇస్తున్నారంటే, నిజంగా చూస్తూ ఉంటే దేవుని యొక్క రాకడి దినాల దగ్గరికి వచ్చేసి, ఇక్కడనే కాదు ప్రతి స్థలంలో కూడా ప్రతి ఒక్కరు ఏం చేస్తున్నారంటే నోవాహు దినంలో జరిగినట్లు జరుగునని బైబిల్లో రాయబడింది అనమాట. నోవాహు దినంలోనంట ఎవడు వాళ్ళలోకి వెళ్ళలేదంట. అందరూ ఏం చేస్తున్నారంట, ఎవరి పనులు వాళ్ళే ఉన్నారంట. ప్రతి ఒక్కరు ఇళ్ళు కట్టే పనిలో ఉన్నారంట. ఏం కడుతున్నారు వాళ్ళు? ఈ రోజుల్లో కూడా ప్రతి ఒక్కరు ఇళ్ళు కట్టే పనిలోనే ఉన్నారు. ఇళ్ళు కడుతున్నామంటే దగ్గరకు వచ్చినట్టే ఇంక మనకి. కాబట్టి నారుతో ఉన్నారంట, తినుసు ఉన్నారంట, తాగు. ఈ రోజుల్లో విపరీతమైన తిండి. సాయంత్రం అయిందంటే రోజు చికెనే, రోజు చేపలే, నీసు లేని ముద్ద దిగదు. అలాంటి స్థితిలోనికి లోకం సమాజం వెళ్ళిపోతుంది. కారణం ఏంటంటే ధనాపేక్ష. మందిరాలు బోసిపోతున్నాయి. ఇక్కడే కాదు, అన్ని సందర్భాల్లో అంతే. కాబట్టి మనం ఏం చేస్తున్నామంటే మనం కూడా ఒక బిలాములమే మనం. ఎందుకంటే బిలాము దేని కొరకు పరుగులు తీస్తూ వచ్చినాడు? డబ్బు కోసం పరుగులు తీస్తూ వచ్చినాడు. నువ్వు పరుగులు తీయటం వల్ల నువ్వు ధనవంతుడు కాదు, కానీ దేవుడు ఆశీర్వదించినటువంటి ఆశీర్వాదం నిన్ను ఉన్నత స్థితిలోనికి తీసుకుని వస్తుంది. అది మనం గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఆ ధనము కొరకు మనం జీవించకూడదు. కాబట్టి మనము దేని కొరకు జీవించాలి? దేవుని కొరకు జీవించే వారంగా ఉండాలి. కాబట్టి బైబిల్లో రాయబడితే వచ్చింది మనము ఎవరి కొరకు మనం పరిగెత్తున్నాం. దేవుని వాక్యంలో చూసినట్లయితే మనము ఎంత పరుగులు తీసినా, ఎంత సంపాదించినా మరలా చివరికి జీరోనే. బైబిల్లో రాయబడితే వచ్చింది. మన చూడు దేవుని వాక్యంలో రోమపత్రిక 9:15 రోమపత్రిక 9:15. అందుకు మోషేతో ఎలాగూ చెప్తున్నాడు, ఎవరిని కరుణింతునో వారిని కరుణింతును, ఎవని ఎడల జాలి పడుదునో వాని ఎడల జాలి చూపుదును. కాగా పొందగోరు వలనైనను ప్రయాసపడు వాని వలనైనను కాదు, కానీ కరుణించు దేవుని వలనే ఆగును. అక్కడ ఏముంది 16వ వచనంలో? కాగా పొందగోరు వలనైనను ప్రయాసపడు వాని అన్నక్కడ ఒకటేసి ఉంది. అక్కడ ఏముంది? పరిగెత్తు వానిలైనను ఏమీ లేదంట. ఏముంది? కరుణించు దేవుని వలనే అవుద్ది. మనం చెప్పగలమా, ప్రభా ఈరోజు నీ కొరకు నేను ఒక 1000 రూపాయలు నేనేం చేశాను? సమర్పించుకున్నా. ఒక 1000 రూపాయలు ఇడిచిపెట్టేసే నీ కొరకు. ఈ బహుమతి కొరకు కాదు, ప్రతిఫలంగా పొందబోయేటువంటి ఒక బహుమానం ఉంది. దేవుని పక్కన పెట్టేసి ఏంటి పరుగు? దేవుని కంటే ఎక్కువగా ఏం చేస్తున్నామండి? దేవుని కంటే ఎక్కువగా మనము అలాంటి స్థితిలో ఒకవేళ బిలాము వలె ఉన్నామేమో, ఉంటే మనం పరీక్షించుకోవాలా. ఎందుకంటే రేపు ప్రతిఫలంగా పొందబోయేటువంటి ఆ బహుమానాన్ని మనం కోల్పోవచ్చేమో. ధనాపేక్ష ఏం చేస్తూ వచ్చినాడంట? ధనాపేక్ష అతను ఏం చేస్తూ వచ్చింది? దాని కొరకు పరుగులు తీసాడంటే. భూమి మీద ఉన్న రోజులు బిలాము దేని కొరకు పరుగులు తీస్తూ వచ్చినాడంటే ధనం కొరకే పరుగులు తీస్తూ వచ్చినాడంట కదండి. అలాంటి మనసు నీలో నాలో మనలో ఉన్నట్లయితే మనం ఎంతో నష్టపోతూ ఉంటాం అన్నమాట నిజంగా. కాబట్టి కొన్ని సందర్భాల్లో మనము ఆ యొక్క విధానాన్ని మనం జ్ఞాపకం చేయబడుతుంది. మనం దేని కొరకు పరుగులు తీస్తున్నాం? ఇదేనా ఎవరి కొరకు పరుగులు తీస్తున్నాం? అది ఎన్ని రోజులు ఉంటుంది? దేవుడిచ్చే ఆశీర్వాదం కొరకు పరుగులు తీస్తున్నామా? బిలాము దేని కొరకు పరుగులు తీశాడంట? చూడండి, పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 2 పేతురు 2వ అధ్యాయము 16 వచనం చదవండి. 16 ఒకళ్ళు చదవండి అమ్మ, ఒకళ్ళు బిగ్గరగా చదవండి. ఆ బిలాము దుర్నీతి వల్ల కలుగు బహుమానమును ఏం చేస్తూ వచ్చినాడంట? ప్రేమించెను. అయితే తాను చేసిన అతిక్రమము నిమిత్తము అతడు గద్దింపబడెను. ఎట్లనగా నోరు లేని గార్ధభావము మానవ సర్వంతో మాట్లాడి ఆ ప్రవర్తి యొక్క ఎరితనమును ఏం చేసిందంట? అడ్డగించింది. దేన్ని ఎక్కువ ప్రేమించినాడండి? దేన్ని ఎక్కువ ప్రేమించాడంట? 16వ వచనంలో బిలాము దుర్నీతి వలన కలుగు బహుమానమును ఎక్కువ ప్రేమించాడంట. అయితే తాను చేసిన అతిక్రమం నిమిత్తం అతడు అడ్డగించబడ్డాడు, గద్దించబడ్డాడు. ఎవరి చేత?
గాడిద బుద్ధి చెప్పింది. గాడిద, నోరు లేని గాడిద ఏం చెప్పిందంట? బుద్ధి చెప్పిందంట కదా. ఆ మాట మరి బిలాము దాన్ని గ్రహించలే. మరి దేన్ని ఎక్కువ ప్రేమిస్తూ వచ్చినాడంట? ధనాన్ని ఎక్కువ ప్రేమించినాడంట. నువ్వు నిజంగా ఇక్కడ కూర్చున్న మీరు అందరూ కూడా మీరు చెప్పగలరా? నువ్వు ధనాన్ని ఎక్కువ ప్రేమిస్తున్నావా, దేవుణ్ణి ఎక్కువ ప్రేమిస్తున్నావా? నువ్వు పరీక్షించుకో. నువ్వు ధనానికి ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తున్నావా, దేవునికి ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తున్నావా? ఈరోజు నేను చాలా అలసిపోయినానన్నా, ఈరోజు నేను చాలా టైర్డ్ అయిపోయినానన్నా, ఈరోజు నేను అదయ్యానన్నా, ఇదయ్యానన్నా, ఈరోజు నాకు చాలా పని ఉందన్నా, నేను చాలా బిజీ అన్నా, ఇలాంటివన్నీ దేవుని దగ్గర జరగవు. దేవుడి దగ్గర కుదరవు. అవన్నీ మనం మన దగ్గర కుదిరితే కానీ దేవుని దగ్గర అవి ఏం చేయవండి? దేవుని దగ్గర అవి పని చేయవన్నమాట. కాబట్టి దేవుని కార్యములందు మనం ఏం చేయాలి? అట్లని పని చేసుకోవద్దు అని అంటలా. దేవుడు కష్టపడాలి. దేవుని కొరకు కూడా మనం క్రయధనం చెల్లించాలి. దేవుని కొరకు కూడా మనం పరుగులు తీయాలి. మరి ఉదయం నువ్వు ఎక్కడెక్కడికో పరుగులు తీస్తూ ఉన్నావు, వెళ్ళిపోతూ ఉన్నావు. మరి దేవుని కొరకు నీ పరుగు ఎంత? దేవుని కొరకు నీ పరుగు ఎంత? నీ కొరకు నీ వ్యక్తిగతంగా నీ పరుగు ఎంత? ఎప్పుడన్నా ఆలోచించావా? ఎప్పుడన్నా యోచించావా? యోచించాం మనం. ఆ కాసేపు వింటాము. కాసేపు నన్ను కూడా గాడిదని అనుకోండి. గాడిద ఏం చేసిందంట అండి? ఎవరితో మాట్లాడింది? బిలాముతో మాట్లాడిందంట. అరే, ఎప్పుడన్నా నీ దగ్గర నీ దాన్ని అయిన మొదలుకొని ఎప్పుడైనా నేను ఇట్లా చేశానా? నేను ఎప్పుడన్నా నీకు అవిధేయత చూపించానా? నువ్వు దేవునికి అవిధేయత చూపించావు. అయినా దేవుడు నిన్ను సంపదకు వస్తే నేను నిన్ను కాపాడుతుంటే నువ్వు ఎలాంటి బుద్ధిహీన పని చేసావరా అని చెప్పి గాడిద బిలాముతో మాట్లాడిందంట. గాడిద దేవుడు నిన్ను చంపుతుంటే నేను నిన్ను తప్పించా. నువ్వు నన్ను ముమ్మారు కొట్టావు. నువ్వు దేవుని మీద తిరగబడి దేవుడు వద్దన్న దానికి నువ్వు అవిధేయత చూపించి వెళ్తున్నావు. కానీ నువ్వేం చేస్తూ వచ్చినావు? నువ్వు నన్ను ముమ్మారు కొట్టావు. ఏమంటుంది గాడిద? నేను నీ దాన్నైన మొదలుకొని ఎప్పుడైనా నేను ఇలాగ చేశానా? నేను నువ్వు ఎక్కుతూ వచ్చిన దాన్ని కానా? కానీ నేను ఎప్పుడైనా ఎలాంటి పని చేశాను? ఈరోజు ఇలాంటి చేశానంటే ఎందుకొరకు ఎలాంటి చేయాల్సి వచ్చింది? ఒకసారి పొలంలోనికి వెళ్ళిపోయా, దారి ఇడిచిపెట్టి కొట్టినావు. ఒకసారి ఏం చేశాను? ఇరుగు తోటలోనికి వెళ్ళిపోయినా, అక్కడ కొట్టావు. ఇంకోసారి ఏం చేసావు? ఎటు అవకాశం లేకుండా ఇరుగుదారిలోకి వెళ్తే అక్కడ మరలా కొట్టినావు. కానీ నేను కూలబడిపోయినా. కానీ నీకేమైనా జ్ఞానం ఉందా? కాబట్టి బిలాంకి ఏమి లేదండి. భౌతికమైనటువంటి విషయాల్లో జ్ఞానం ఉంది, కానీ ఆత్మ సంబంధ విషయాల్లో ఏమి లేదండి. ఆయనకి జ్ఞానం లేదు. ఎప్పుడు కళ్ళు మూతలు పడిపోతున్నాయి. ఎప్పుడు కూడా ఏం చేస్తున్నాడు? ధనం కావాలా, బహుమానాలు కావాలా, మనుషులు ఇచ్చే ఘనత కావాలా. అందుకని వాటి కొరకు ఏం చేస్తూ వచ్చినాడంట? వెళ్ళిపోతూ వచ్చినాడంట. ఇది బిలాం చేసిన నాలుగోది ధనాన్ని ఎక్కువ ప్రేమిస్తూ వచ్చినాడు. అంతేకాదు దేవుని మార్గాన్ని ఇడిచిపెట్టినాడంట. బైబిల్లో రాయబడింది. తిన్నని మార్గం ఏం చేస్తూ వచ్చినాడంట. మరొకసారి పేతురు రాసిన పత్రిక మరొకసారి చదువుదాం. 2 పేతురు 2వ పత్రిక 5వ విషయాన్ని కూడా మనం జ్ఞాపకం చేసుకుందాం. 2వ అధ్యాయము 15వ వచనం చదవండి. 2 పేతురు 2వ అధ్యాయము 15వ వచనం. తిన్నని మార్గం విడిచి బెయేరు కుమారుడైన బిలాం పోయిన మార్గమును బట్టి త్రప్పిపోయిరి. కుజర్ ఇక్కడ తప్పిపోయినాడంట. తిన్నని మార్గం విడిచిపెట్టేశాడంట బిలాము. తిన్నని మార్గం విడిచిపెట్టేశాడంట. బిలాము తప్పిపోయినాడు. బిలాము ఏం చేస్తూ వచ్చినాడు? తిన్నని మార్గం విడిచిపెట్టేశాడంట. గాడిదిగా తిన్న మార్గం విడిచిపెట్టింది. గాడిద తిన్నని మార్గం విడిచిపెట్టిందని కొడుతున్నాడు. తప్పిపోయింది ఎవరంటే బిలాము. తప్పిపోయింది బిలాం. బిలాం ఏం చేస్తూ వచ్చినాడంట? తిన్నని మార్గాన్ని విడిచిపెట్టిపోతూ వచ్చినాడంట. తిన్నని మార్గం అంటే పరలోకానికి వెళ్ళాల్సినటువంటి మార్గాన్ని విడిచిపెట్టాడు. ఆత్మీయ విషయాలకు వెళ్ళే మార్గాన్ని విడిచిపెట్టాడంట. దేని కొరకు పరుగులు తీశాడు ఆయన? తిన్నని మార్గం విడిచిపెట్టేసి తప్పుడు దోవలో పరుగులు తీస్తున్నాడు. ఇది అనేక మంది ఏం చేస్తున్నారండి? అనేక మంది లోక సంబంధమైనటువంటి విషయముల కొరకే తిన్నని మార్గాన్ని విడిచిపెట్టేసి రకరకాలుగా త్రోవల్లో వెళ్ళిపోతున్నారు. మరలా నేను కూడా ప్రవర్తనే. ఎవరయ్యా నువ్వంటే నేను దేవుని ప్రవర్తన అండి. మేము కూడా దేవుని నమ్ముకున్నాం. మరి నువ్వు చేసే తిన్నని పని ఏది? తిన్నని మార్గాన్ని ఎందుకు విడిచిపెట్టినావు?
కదా. కాబట్టి మనం ఏం చేయాలి? బల్లో పాలు పొందుతున్న మనము తిన్నని మార్గము ఏం చేస్తూ వచ్చినాడంట అండి? విడిచిపెట్టేస్తూ వచ్చినాడంట. అంతేకాదు 6వ విషయాన్ని కూడా మనం చదువుకున్నట్లయితే మరి ఏం చేస్తూ వచ్చినాడంట? ఇతని గురించి యెహోషువ గ్రంథంలో ఒక మంచి మాట రాయబడుతూ వచ్చింది. యెహోషువ గ్రంథంలో 13వ అధ్యాయంలో 22వ వచనం చూడండి. ఇశ్రాయేలీలు బేయేరు కుమారుడును సోదిగాడినైన బిలాము తాము చంపిన తక్కిన వారితో కూడా ఖడ్గముతో చంపిన. ఇప్పుడు బిలాం కోరుకున్న జరిగిందా? బిలాం సోదిగాడంట. సోదిగాడు అంటే తెలుసా మీకు? సోదిగాడు ఏం చేస్తాడు? ఏదేదో చెప్తూ ఉంటాడు. సోదిగాడు ఏం చేస్తాడు? జరిగేవి చెప్తాము, జరగబోయే చెప్తాము, సోది చెప్తామని వస్తారు కదా, వాళ్ళు ఏం చెప్తారు? సోది చెప్తారు. బిలాం గాడు సోదిగాడు. బైబిల్లో చెప్పడు బిలాం. సోదిగాడు అంటే ఏంటి? బైబిల్లో చెప్పిన వాడు సోదిగాడు. బైబిల్ మాటలు చెప్పడు కదా. ఏమేం చెప్తారు? నువ్వు పొలంలో ఉంటే ఆశీర్వదించబడతావు, నువ్వు పట్టణంలో ఉంటే ఆశీర్వదించబడతావు. వాడు ఎలాంటి వాడైనా సరే ఇక దేవుడు నేను దీవిచ్చేస్తాడు, నిన్ను ఆశీర్వదించేస్తాడు. పాపిని చెప్పడు బిలాము. బిలాము సోదిగాడు. ఒకసారి సల్లపల్లిలో ఒక పాస్టర్ గారు ఏం చెప్పినాడంటే, ఒక గేదెకి ఏమైందంటే, గేదె కాలు జారి, చాలా పెద్ద గేదె అది, ఆ కాపులది, వాళ్ళది కాలు జారి ఏమైందంటే తొంటి జారిపోయింది. తొంటి జారిపోయి, వాళ్ళ హిందువులు తొంటి జారిపోయి అట్లాగే ఉంది. ఈ పాస్టర్ గారికి తెలిసింది ఆ సంగతి. తెలిసి వాళ్ళ ఇంటికి నూనె డబ్బా పట్టుకుని పోయాడు. పోయి, అమ్మా దేవుడు నాతో మాట్లాడినాడు, 3వ రోజు నీ గేదెలు ఇస్తుంది, ఇదిగో నేను యేసునామములో చెప్తున్నా, ప్రవశిస్తున్నా, టచ్ అని నూనె రాసి వచ్చిండట. అది 3వ రోజుకి చచ్చిపోయింది. ఇప్పుడు ఏమంటారు చెప్పండి? సోదిగాడు అంటారు, ఏమంటారు? ఒకసారి కరీంనగర్లో సేవ చేసే చోట గంగాధర్ అని మేము సేవ చేసేదానికి ఒక 3 కిలోమీటర్లు, ఇప్పుడు మన బంటిమిల్లి ఎలాగో అక్కడ గంగాధర్ అని అక్కడ ఒక ఊరు ఉందన్నమాట. అక్కడ ఒక పాస్టర్ గారు చెప్పాడంట. ఏమని చెప్పిండు? ఆల్రెడీ వాళ్ళకి మగపిల్లోడి కోసం ఎన్నో తిప్పలు పడుతున్నారు. ఆల్రెడీ 4 ఆడపిల్లలు పుట్టారు. వాళ్ళు అనుకుంటున్నారంట ఒక రోజున, పాస్టర్ గారు ఆల్రెడీ మాకు 4 పుట్టారండి, ఇక ప్రార్థన చేయండి, ఇక ఆపరేషన్ చేయించుకోవాలనుకుంటున్నాను, చిన్న ఆపరేషను, పుట్టకుండా చేయాలనుకుంటే ఈ సోదిగాడు ఏం చెప్పాడు తెలుసా? ఏమి కాదమ్మా, దేవుడు నాతో మాట్లాడాడు, అందుకే వచ్చినా, ఈసారి మీకు ఖచ్చితంగా మగపిల్లోడు పుడతాడు అన్నాడు. నిజమే కదా అని చెప్పి ఉంచుకున్నారంట. ఈసారి కూడా ఆడపిల్లే పుట్టింది. ఆ సోదిగాడిని బాగా కొట్టారు. అంటే ఇలాంటి సోదిగాళ్ళు కూడా, బిలాం కూడా ఎలాంటి వాడు అంటే చెప్పండి? యెహోషువ గ్రంథంలో దేవుడు ఏమని రాయించాడండి ఆయన చేత? సోదిగాడు కదా. అందుకని ఏం చేయాల్సి వచ్చింది? సోదిగాడిని ఏం చేశారు? ఇప్పుడు ఏం చేస్తూ వచ్చినారంట? ఖడ్గముతో చంపేస్తూ వచ్చినారంట కదా. యెహోషువ గ్రంథం 13:22 ఇశ్రాయేలు బేయేరు కుమారుడును సోదిగాడైన బిలాము తాను చంపిన తక్కిన వారితో పాటు ఖడ్గముతో చంపారంట. ఖడ్గముతో. కోరుకోవటం అయితే ఏం కోరుకున్నాడు? నీతిమంతుని అంటి మరణము నాకు కావాలి. అది నీతిమంతుడు జీవించిండా? నీతిమంతుడిలాగా ఏమైనా ఉన్నాడా? దేవుని మాటకు అవిధేయత చూపిస్తూ వచ్చాడు. దేవుని ప్రజల్లోకి ఎంతో నష్టాన్ని తీసుకుని వచ్చినాడు. తప్పుడు బోధలు చేస్తూ వచ్చినాడు. ధనాపేక్ష కొరకు, డబ్బు కొరకు పరుగులు తీస్తూ వచ్చినాడు. ధనాన్ని ప్రేమిస్తూ వచ్చినాడు. దేవుని కంటే ఎక్కువగా ధనాన్నే ఎక్కువ ప్రేమిస్తూ వచ్చినాడు. తిన్నని మార్గం విడిచిపెట్టేశాడు. గాడితో బుద్ధి చెప్పినా బుద్ధి రాలేదు. తర్వాత సోదిగాడంట. సోదిగాడిని దేవుడు, నీతిమంతుని మరణం దొరుకుతుందా? నీతిమంతుని వంటి మరణం ఏం చేయలేదంట, ఆయనకి దొరకలేదంట. తర్వాత 7వ విషయం ఏంటంటే, తన జీవిత పర్యాంతం అంతా కూడా ఎక్కడ కూడా దేవుని చిత్తానికి వ్యతిరేకమైన పనులు చేశాడు. దేవుని చిత్తానికి వ్యతిరేకమైన పనులు ఎక్కడ కూడా బిలాం ఇదిగో ఈ పని చేశాడు, మంచి పని చేశాడు అనటానికి లేదు. ఎక్కడ కూడా బిలాంలో ఈ స్వభావం మంచిది అనటానికి లేదు.
బిలాం మనసులో ఎక్కడ కూడా దేవునికి విధేయత చూపింది కానీ, దేవుని చిత్తాన్ని జరిగించింది కానీ, దేవుని యొక్క ఉద్దేశాన్ని జరిగించింది కానీ ఎక్కడ కూడా బిలాంలో లేదు. బిలాం ఎక్కడ కూడా ప్రతిదీ బిలాం ఏది చేసినా దేవుని చిత్తానికి వ్యతిరేకంగానే చేసేది. ఎక్కడ కూడా బిలాము దేవునికి ఎక్కడ కూడా బిలాము ఎక్కడ కూడా దేవుని చిత్తాన్ని ఎక్కడ కూడా జరిగించలేదు. బిలాము నడిచిన త్రోవ భయంకరమైనటువంటి త్రోవ. కాబట్టి కయ్యోను నడిచిన మార్గం. కాబట్టి బిలాము బహుమానం కొరకు ఏం చేస్తూ వచ్చినాడంట? పరుగులు తీస్తూ వచ్చినాడంట. కాబట్టి చోదిగాడు తర్వాత దేవుని చిత్తానికి తన జీవిత పర్యాంతం ఎక్కడ కూడా ఇది దేవుని కొరకు బిలాం చేశాడు అనటానికి ఆస్కారం లేకుండా ఉంది బైబిల్లో. కారణం ఏంటంటే బిలాము యొక్క జీవితము అంత భయంకరమైనది. అందుకని భయంకరమైనటువంటి మరణాన్ని పొందినాడు, భయంకరమైనటువంటి చనిపోయినాడు. ఎవరితో చనిపోయాడంట? సంఖ్యాకాండము 31 అధ్యాయం 8వ వచనములో, సంఖ్యాకాండం 31:8 రాయబడింది. చదవండి అమ్మ. సంఖ్యాకాండం 31:8. చంపబడిన ఇతరులు గాక మిద్యాను రాజులను, అనగా మిద్యోను 5 రాజులైన ఎవిని, రెకేమును, సూరును, నూరును, రేవాను చంపిరి. బేయారు కుమారుడైన బిలామును ఖడ్గముతో చంపిరి. చాలండి. ఇక్కడ చూస్తే మరి లోక సంబంధమైనటువంటి రాజులతో కూడా ఈయన ఏం చేశారండి? వాళ్ళతో కూడా చంపిరంట. 5 మంది రాజులతో బిలామును ఏం చేస్తూ వచ్చినారు? వాళ్ళు చంపినారంట. కాబట్టి ఆ లోక సంబంధమైన జీవితాన్ని జీవిస్తూ వచ్చినాడు, లోక సంబంధమైన బతికాడు. సావు కూడా ఎలాంటి సావు వచ్చింది? లోక సంబంధమైన ఎవరో దుర్మార్గులు సచ్చే సావు బిలాం పొందినాడు. ఒక ప్రవర్త ఖడ్గముతో చంపబడ్డాడంట. బైబిల్లో ఉన్నారు కొంతమంది, వాళ్ళు ప్రభు కొరకు శ్రమపడి ఖడ్గం చేత చంపబడ్డారు. వాళ్ళు ప్రభు కొరకు ఖడ్గంతో చంపబడితే బిలాం ఎందుకు చనిపోయినాడంటే తనలో ఉన్నటువంటి భయంకరమైన చెడు గుణాలను బట్టి చనిపోయినాడు. తను దేవునికి లోబడిన స్థితిలో చనిపోయినాడు. బైబిల్లో కొంతమంది ఖడ్గం చేత చంపబడిన వారు అనేక మంది ఉన్నారు. కానీ బిలాం ఎందుకు చనిపోయినాడంటే బిలాముది ఒక దేవునికి ఇష్టం లేని సావు బిలాంది. కొంతమంది బైబిల్లో ఖడ్గం చేత చనిపోయినారు. వాళ్ళు ఎలాంటి సావు అంటే నీతిమంతులు వంటి సావు. యెహోవా భక్తుల మరణం ఆయన దృష్టికి మిక్కుల ఇలువగలదింది. వాళ్ళు చనిపోయినారంటే వాళ్ళు హతసాక్షులైనారంటే వారు ఎవరి కొరకు హతసాక్షులైనారంటే వారు దేవుని కొరకు చనిపోయారు కనుక వాళ్ళు హతసాక్షులైనారు. దేవుడు వారిని ఎదుర్కొన్నాడు. ఆయనే వచ్చి ఎదుర్కొని వారిని పరలోక రాజ్యంలో కూర్చుని పెట్టుకున్నాడు. కానీ బిలాము ఎవరి కొరకు జీవించాడండి? ఎవరి కొరకు ఎవరి కొరకు పరుగు తీస్తూ వచ్చినాడు? దేని కొరకు? అవిధేయత ఎందుకు చూపిస్తూ వచ్చినాడు? వద్దన్నప్పుడు ఆగిపోలేదు ఎందుకని? ఇతరులకు ఎందుకు నష్టం తీసుకుని వచ్చినాడు? ఆ బహుమానం కొరకు కాదా? ఇతరులకు ఎందుకు తప్పుడు బోధ చేస్తున్నాడు? దేవునికి విరోధమైన బోధ చేస్తూ వచ్చినాడు. విగ్రహములకు అర్పించినటువంటి ఆహారాన్ని తినట్లును, జారాత్వం చేయనట్లును బిలాముకు నేర్పించినట్టు. ఎవరి కొరకు అదంతా? ఎవరి కొరకు ఆ ధనాపేక్ష కలిగి మరి దుర్నీతి వల్ల కలుగు బహుమానం ప్రేమించినాడంట. దేవుని కంటే ఎక్కువగా ధనాన్ని ఎక్కువ ప్రేమిస్తూ వచ్చినాడంట. ఎవరి కొరకు? ఎవరి కొరకు కష్టపడుతున్నావు? ఎవరి కొరకు? తిన్నని మార్గాన్ని ఎందుకు విడిచిపెట్టినావు? తిన్నని మార్గాన్ని విడిచిపెట్టిండంట. ఎందుకు తిన్నని మార్గాన్ని విడిచిపెడుతూ వచ్చినావు? ఎందుకు? నీ మార్గం ఏది? నీ భక్తి జీవితం ఏది? తర్వాత సోదిగాడంట లేని విషయాలు చెప్తా ఉన్నాడు. బైబిల్లో లేనివి దేవుడు చెప్పని విషయాలు చెప్తున్నాడు సోదిగాడు. దేవుడు చెప్పలేదు, దేవుడు చెప్పని విషయాలు చెప్తున్నాడు. దేవుడు ఎక్కడ కూడా చెప్పలేదు. ఈ రీతిగా వాళ్ళని ఆశీర్వదించమని దేవుడు చెప్పలే. దేవుడు అంటే అలాంటి వ్యక్తిని చూస్తున్నాం. ఈ రోజుల్లో కూడా చాలామంది అలాంటి వారిని చూస్తున్నాం. దేవుడు వారి గురించి చెప్పలేదు, కానీ దేవుడు నిన్ను ఆశీర్వదించబోతున్నాడు. ఇంకా కొంతమంది ఏమంటారంటే ఇదిగో నాకు ఒక నెంబర్ కనపడుతుంది, మీలో వాళ్ళది ఫోన్ నెంబర్ కనపడుతుంది, 1000 మందిలో ఫోన్ నెంబర్ కనపడుతుంది. మీ ఫోన్ నెంబరు 245 ఎవరైనా ఉన్నారంటే ఆ 245 ఎవరో ఒకడు ఉంటారు కదా, వాళ్ళు లెగిసి వస్తారు.
వాళ్ళని అంటాడు, నువ్వు ఖచ్చితంగా నడుస్తావు, నువ్వు అది చేస్తావు, ఇది చేస్తావు అని చెప్పి మోసం చేసేవాళ్ళు అనేక మంది, బిలాం లాంటి వాళ్ళు, సోదిగాళ్ళు లోకంలో ఎంతోమంది ఉంటూ ఉన్నారు. కాబట్టి ఆ సోదిగాళ్ళని దేవుడు ఏం చేస్తాడు వాళ్ళని ఖడ్గానికి అప్పగిస్తాడు. కాబట్టి దేవునికి ప్రతిదీ కూడా దేవుని చిత్తానికి వ్యతిరేకంగా జీవించినాడు. చివరికి ఏమైనాడంట? ఖడ్గానికి అప్పగించబడుతూ వచ్చినాడు. ఇప్పుడు కానీ మరణాన్ని ఏం చేస్తూ వచ్చినాడు? మంచి మరణాన్ని కోరుకున్నాడు. సంఖ్యాకాండం 23:10 నీతిమంతుల మరణం వంటి మరణం నాకు లభించునుగాక, నా అంత్యదశ వారు అంతం వంటి దగునుగాక అన్నాడు. కానీ చివరికి సాబోయే సమయానికి వచ్చేసరికి దౌర్భాగ్యమైనటువంటి స్థితి, దేవునికి ఇష్టం లేని మరణాన్ని పొందినాడు, దేవుడు అసహించుకునేటువంటి మరణాన్ని పొందినాడు. కాబట్టి బిలాముని దేవుడు మన జ్ఞాపకం చేస్తూ వచ్చినాడు. మనమే మరి ప్రభు యొక్క బలలో పాలు పొందక మునుపు మనమే పరీక్షించుకుందాం. బిలాము ఎలాంటి జీవితాన్ని జీవిస్తూ వచ్చినాడు. ఒకవేళ బిలాము లాంటి లక్షణాలు మనలో ఉన్నాయేమో. బిలాము దేవునికి అవిధేయత చూపిస్తూ వచ్చినాడు. నువ్వు దేవునికి అవిధేయత చూపిస్తున్నావో, విధేయత చూపిస్తున్నావో మనం పరీక్షించుకోవాలి. బిలాము ఇతరులకు నష్టాన్ని తీసుకుని వస్తున్నాడు. ఇతరులకు నష్టాన్ని తీసుకొచ్చేటువంటి మనసు మనలో ఉన్నదా? బిలాము తప్పుడు బోధ, తప్పుడు విషయాలు, లేని విషయాలు బిలాము తెలియజేస్తున్నాడు, తప్పుడు బోధ తెలియజేస్తున్నాడు. ధనాన్ని ఎక్కువ ప్రేమిస్తూ వచ్చినాడు, తిన్నని మార్గం విడిచిపెట్టినాడు. సోదిగాడంట, దేవుని చిత్తానికి ప్రతిదీ కూడా వ్యతిరేకం చేస్తూ వచ్చినాడు. మనల్ని మనం పరీక్షించుకుందాం, మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. బలలో పాలు పొందుతున్న మనకు దేవుడు మనతో మాట్లాడుతూ వచ్చినాడు.